దుకాణం పెట్టాలా వీటితోని? అబ్బా ప్లీజ్ నాన్న, ఇప్పుడు అన్ని అట్లనే అనిపిస్తుంది రాడ, ఏం దొరకదురా, సతాయించకు జరా. కారం సకినాల వట్టి సకినాల. నేను జిమ్ పోదాం అనుకుంటున్నామ్మా, నాకు వద్దా అవన్నీ. ప్లీజ్ నాన్న, ఇప్పుడు ఇట్లనే అనిపిస్తుంది రాడ, నీకు అడిగేటోడు ఎవడు దిక్కుండడు రా. చెప్పు నాన్న, కారం వట్టి ఏం సకినాలు? ఉట్టి ఒక్కటి పెట్టు, కారం ఏమో. ఇది పెట్టాలా అంటే వద్దు, నాకు ఇది వద్దని, ఇది పెడతా అంటే ఇది వద్దని, వాళ్ళు దొరుకుతాయి ఎందుకు మేకప్ వీడియో అని రావడం అమ్మ పాస్ చేసిన, అమ్మ కూడా చెప్పలేదు. కెమెరా తీసి నేను రికార్డ్ స్టార్ట్ చేసిన, కానీ ఓవర్ నైట్ అయితే కాలేదు ప్రాసెస్ అంతా. కానీ అందరూ అమ్మ 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 ఐ లవ్ యూ అమ్మ, మిమ్మల్ని చూస్తుంటే మా అమ్మని మిస్ అవుతున్నట్టుందమ్మా, అమ్మ మా అమ్మ కూడా సేమ్ ఇదే కన్వర్సేషన్ జరుగుతుంది. అసలు నేను ఎంత బ్లెస్డ్ అనిపిస్తుంది, అంత మందితో అమ్మాని చూస్తుంటే. నేను మా పాపతో కన్వర్సేషన్ చేస్తున్నా, నాన్న ఇది తీసుకో బిడ్డ, అది తీసుకో బిడ్డ అని అంటే వాళ్ళు తెలిసిన వాయిస్ గుర్తుపట్టి వచ్చి నన్ను చూస్తున్నారు వాళ్ళు. ఓకే, అందున్న పర్సన్ ని నా ముఖం చూడలేదు, పర్సన్ ఎవరో తెలియదు వాళ్ళకి, నా వాయిస్ గుర్తుపట్టి అక్కడికి వచ్చి మీరు జో పెట్టినాం కదా ఆంటీ, నేను మీ వాయిస్ గుర్తుపట్టి వచ్చిన ఆంటీ అని అన్నారు. అసలు ఎంత హ్యాపీ అనిపించింది తెలుసా. మాక్సిమం అసలు నేను నా కొడుకు విషయం నేను గర్వంగా చెప్పుకునేది ఏంటంటే, ఈ ఏజ్ లో పిల్లలు మదర్స్ అంత కనెక్ట్ ఉండరు. ఎవ్రీథింగ్ షేర్ చేస్తారు వాళ్ళకు. అమ్మా ఇప్పుడు ఇది ఉంది, నేనేం పాట చెప్తా, లాస్ట్ వరకు చెప్తా, టీవీ వేసిందో లేదో. ఖచ్చితంగా నాకు ఆ ట్రస్ట్ ఉంది నాకు. అవునా? స్టోరీ ఆయన చెప్పాల్సిందే. మా ఆయన ఇప్పుడు చెప్తాడు నాకు, అసలు నేను చూసిపోదాం అనుకున్నాం, మేము చేసుకుంటామో లేదు ఇంకా ఖచ్చితంగా అనుకోలేదు, నిన్ను చూడగానే నాకంటే ఎక్కువ మా అమ్మ నాన్న నాతో వచ్చిన వాళ్ళు అందరూ పడిపోయినారు. ఎక్కువ కొట్టిన రోజులు ఉన్నాయా? అమ్మా నిజం చెప్పి ఇంకా నిజం నిజం మంచిగా నేను మీ ఫ్రెండ్స్ కాల్ చేసి అన్ని రాబట్టినా 100% నీకు చెప్పలే అన్న, ఏం మాట్లాడుతున్నావు? నేను దీంట్లో హ్యాపీగా చెప్తే ఏంటంటే రేపు నా కోడలు నుంచి చూసుకుంటాను. అమ్మని ప్రేమించినోడు ఖచ్చితంగా భార్య మంచి చూసుకుంటాడు. అమ్మ మీద ఎప్పుడన్నా కోపం వచ్చిందా నీకు? సరే, సాయి వైష్ణవికి ఏం చెప్తున్నావు చెప్పు. దేవరాజ సేవ్యమాన పావన విపంకజం వ్యాలయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ కాల భైరవం భజే, కాశికాపురాధినాథ కాల భైరవం భజే. మీరు డిలీట్ చేయమన్నారంట వద్దు అని చెప్పేసి, ఎందుకన్నారు? యాక్చువల్లీ ఎవరికైనా ఏంది సోషల్ మీడియాలో ఉన్నాము అంటే కొంచెం బాగా అనిపించాలని ఉంటుంది. ఏ ఏజ్ అయినా పర్లే. నేను చాలా టైర్డ్ గా చదువుతున్నా అనమాట, నేను బాగాలేను దాంట్లో. అయితే వద్దు నాన్న నేను బాగాలేను తీసేయి అని చెప్పిన, నేను డిలీట్ చేయ. లేదు లేదమ్మా ఇది మంచి రీచ్ వచ్చింది, నేను అస్సలే డిలీట్ చేయ దీంట్లో నుండి అని అన్నాడు వాళ్ళు. వాడు అంత పర్ఫెక్ట్ మనిషి, వీడియో వాడే తీయాలి, ఎడిటింగ్ వాడే చేస్తాడు, అట్లయితేనే వాడు హ్యాపీ, లేకపోతే వాడికి నచ్చదు అంతే. సో ఒక విషయం నేను చెప్పలేదు. సో ఒక అమ్మాయితో నా దగ్గర ఒక ఫోటో ఉంది, సో అది నేను చూపిస్తాను, ఓకేనా? సో హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈ రోజు మీ ముందుకు ఇద్దరు స్పెషల్ గెస్ట్లను తీసుకొని రావడం జరిగింది. నాకే వాళ్ళు చాలా స్పెషల్, ఎందుకంటే వాళ్ళకి 5K ఫాలోవర్స్ ఉన్నప్పటి నుంచి నేను ఫాలో అవుతున్నా. సో వాళ్ళు ఎవరో కాదు, జోగిపేట్ రత్నం ఇన్స్టాగ్రామ్ మీ అందరికి తెలుసు. సో చాలా మంది ఫాలో అవుతున్నారు. నిజంగా ఒక ఇంట్లో ఒక ఫ్యామిలీలో అంటే ఒక తల్లి
కొడుకు ఎట్లా కన్వర్సేషన్ ఎట్లా ఉంటుందో అంటే వీళ్ళ వీడియోలు చూస్తే మనకు అవి గుర్తుకొస్తాయి. అంటే 90s కానీ 20s వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ జరుగుతున్న సిచ్యువేషన్స్ అదే 80s 70s వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు ఈ వీడియోస్ చూసి కూడా. సో వాళ్ళని మీ ముందు తీసుకొని రావడం జరిగింది. సో హాయ్ అమ్మా, నమస్తే. హాయ్ బ్రో. సో ఎట్లున్నారు? సో మొత్తానికైతే జోగిపేటని మాత్రం మొత్తం అసలు ప్రపంచం మొత్తం పరిచయం చేస్తున్నారు జోగిపేటని. చాలా మందికి అంటే యూఎస్ లో ఉన్న వాళ్ళకి, యూకేలో ఉన్న వాళ్ళకి చాలా మందికి తెలియదు. సో ఇక్కడ నుంచి మన వాళ్ళు అక్కడికి వెళ్ళిన వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ కి చూపిస్తున్నారు చాలా మంది. సో నా ఫ్రెండ్స్ చాలా మంది అబ్రాడ్కి వెళ్ళిన వాళ్ళందరూ మీ వీడియోస్ ఫాలో అవుతున్నారు. అంటే నేను చూస్తున్నా కదా. సో చాలా మంది అంటే మీకు ఈ కాన్సెప్ట్ ఎందుకు తేవాలనుకున్నారు మీరు అసలు? దీనికి ఒక పెద్ద బ్యాక్ స్టోరీ ఉంది. Okay. సో బేసిక్ గా నేను 2020 ఎండ్ లో వీడియోస్ చేద్దామని అనుకొని, సో ఇట్ వాస్ నాట్ విత్ అమ్మ. సో నాకు నీషి దొరకలేదు. వీడియోస్ చేయాలి ఏమి. సో ఇనిషియలీ స్టార్ట్ చేసినప్పుడు ఎవరికేం తెలియదు దేంట్లో చేయాలి ఏం చేయాలని. సో ఫస్ట్ ఫుడ్ బ్లాగ్ చేస్తుండే, దాని తర్వాత లైఫ్ స్టైల్ బ్లాగ్ చేస్తుండే, ఫ్యాషన్ బ్లాగ్ చేస్తుండే. సో ఒకరోజు 1 డే నేను పూణేలో ఉండే, బేసిక్గా జాబ్ చేస్తాను పూణేలో. సో ఏమైందంటే అమ్మ బ్యాక్ ప్యాక్ చేస్తుంది. సో అందరు అమ్మాలి అంతే, ఇది పెట్టాలన్నా అంటే వద్దు, నాకు ఇది వద్దని, నువ్వు ఇది పెడతా అంటే ఇది వద్దని, నువ్వు వాడు దొరుకుతాయి ఎందుకు, వై నాట్ మేక్ అ వీడియో అని రావడం అమ్మ ప్యాక్ చేస్తుంటే అమ్మ కూడా చెప్పలేదు. ఇట్లా కెమెరా తీసి నేను రికార్డ్ స్టార్ట్ చేసిన, అది చిన్నగా ఎడిట్ చేసి పెట్టినా. సో అవుట్ ఆఫ్ నోవేర్ అది చాలా వైరల్ అయింది, ట్విట్టర్లో షేర్ చేసినారు, న్యూస్లో కూడా వచ్చింది. సో దట్ ఇస్ హౌ ఇట్ ఆల్ స్టార్టెడ్. కానీ ఓవర్ నైట్ అయితే కాలేదు ప్రాసెస్ అంతా. అందరూ అనుకుంటారు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓవర్ నైట్ స్టార్ట్ అవుతున్నారు అందరూ, కానీ ఓవర్ నైట్ అయితే అది కొన్ని రోజులే ఉంటుంది. యాజ్ ఫార్ యాజ్ యూ వర్క్ హార్డ్ అండ్ ఆఫ్ టాలెంట్ దిస్ నో లుకింగ్ బ్యాక్. ఓకే. కానీ మొత్తానికైతే మీరు ట్రెండింగ్ అయితే వచ్చారు, అవునా? కానీ ఆ వీడియో చూసినప్పుడు అందరు ఫీల్ అయ్యారు నిజం చెప్పాలంటే. అంటే ఫస్ట్ నువ్వు ఫుడ్కి సంబంధించిన వీడియోస్ చేసినా అంత రీచ్ రాలే. సో జస్ట్ అమ్మ వీడియోస్కి అంటే అమ్మ వీడియోకి ఎంట్రీ ఇవ్వగానే ఇంత ఫేమ్ వచ్చింది, అవునా? సో ఏంటంటే చాలా మంది నిజంగా ఇంట్లో అట్లా జరుగుతుంది. అమ్మ వాళ్ళు ఇది తిందా ఇది తిందా అని చెప్పేసి నార్మల్గానే అంటారు. సో నువ్వు అది హైదరాబాద్ నుంచి నువ్వు వేరే స్టేట్కి వెళ్తున్నావు. సో అక్కడ నార్త్ మళ్ళీ ముంబై అంటే, సో అక్కడ ఫుడ్ ఉండదు ఏం ఉండదు, ఇవన్నీ తీసుకెళ్ళాలి. కానీ మరీ ఎక్కువ క్వాంటిటీ పెట్టినావు అమ్మ. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళ ఫ్లాట్ మేట్స్ 4 members. ఓకే. సో అందరికని నేను ఏదైనా వాడికి ఒక్కడికే కట్టియని. ఓకే. వాళ్ళకి ఫ్లాట్ ఏంటంటే కిచెన్, ఎవరి రూమ్స్ వాళ్ళకు ఉంటుంది, కిచెన్ ఉంటుంది. ఎవరు ఏ స్టఫ్ తీసుకొచ్చినా కిచెన్ లోనే పెడతారు. నేను కూడా వెళ్ళిన కదా వాళ్ళ ఫ్లాట్ కి. ఎవరు ఏది ఇష్టం ఉంటే అది తింటారు అనమాట. నేను వాడికి ఒక్కడికి కట్టియలేను కాబట్టి ఏదైనా బిగ్ అమౌంటే కట్టిస్తాను నేను. నలుగురు తింటారు దట్టు. కొంచెం వాళ్ళ సైడ్ వాళ్ళ పీపుల్ మన ఫుడ్ ని ఎక్కువ లైక్ చేస్తారు. అందుకోసమని కొంచెం అన్ని ఎక్కువనే పెట్టిస్తాను. జస్ట్ అంటే ఒక్క కొడుకు గురించే కాదు, సో అమ్మ అని మీరు నిరూపించుకున్నారు. నాకు తెలిసి ఇంకో విషయం చెప్తా. నేను మీ వీడియో చూసినాక నేను మిమ్మల్ని కూడా అమ్మలాగా ఫీల్ అయిపోయి మీతో నేను కాల్ మాట్లాడినప్పుడు కూడా అమ్మ అని అన్నా. సో అప్పుడు నాకు ఒక విషయం చెప్పారు మీరు. అంటే చాలా మంది నన్ను అమ్మని పిలుస్తారు, ఇంతమంది పిల్లలకి నేను అమ్మనైనా అని చెప్పేసి అదొక వర్డ్ అన్నారు. అది చాలా బాగా అనిపించింది. సో ఎట్లా ఫీల్ అవుతున్నారు అమ్మ అని పిలుస్తుంటే? అసలు యాక్చువల్గా నేను కామెంట్స్ ఎక్కువ ఇన్స్టా పేజ్ కూడా వాళ్ళే మేనేజ్ చేస్తారు. నాకు యాక్చువల్గా చెప్పాలంటే అసలు నాకు ఇన్స్టాగ్రామ్ లేదు. నేను రీల్స్ చేసే ముందు కంటే వరకు నాకు ఇన్స్టాగ్రామ్ లేదు, అకౌంటే లేదు. తర్వాత వీళ్ళు క్రియేట్ చేసినారు పాప బాబు. అమ్మ ఒకసారి నీకు కూడా కామెంట్స్ ఏమున్నాయో చూస్తే అసలు నీ కంటెంట్ ఏందో చూసుకుంటే నీకు కూడా తెలుస్తుంది అమ్మ అని చెప్పేసి. అప్పుడు నేను కొన్ని కామెంట్స్ చూస్తుంటే మాక్సిమం పీపుల్ ఆంటీ, ఇప్పుడు కామన్ గా అందరూ ఆంటీ అని సంబోధిస్తారు కదా. కానీ అందరూ అమ్మ 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 ఐ లవ్ యూ అమ్మ, మిమ్మల్ని చూస్తుంటే మా అమ్మని మిస్ అవుతున్నట్టుందమ్మా, అమ్మ మా అమ్మ కూడా సేమ్ ఇదే కన్వర్సేషన్ జరుగుతుంది ఇట్లా అని అనుకుంటే అసలు నేను ఎంత బ్లెస్డ్ అనిపిస్తుంది. అంత మందితోనే అమ్మని పిలిపించుకుంటే ఇట్స్ నాట్ ఏ జోక్. అంతమంది ప్రేమను అమ్మలో ఉన్నంత ప్రేమ ఆంటీలో ఉండదు. ఆ ప్రేమ పొందుతున్నా అన్న హ్యాపీ అనిపిస్తుంది నాకు. మాక్సిమం పీపుల్ అమ్మ అసలు. కానీ నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు అమ్మ మాట్లాడుతుంటే? అంటే చాలా ప్రౌడ్ ఫీలింగ్ ఉంది అన్న. అంటే మా అమ్మ నా కోసం ఎంత చేసింది, మా అమ్మ కోసం నేను చేస్తున్నా అంటే ఈ కొడుకు కన్నా సంతోషం ఉంటుంది. నువ్వు ఏం చేసినావు అమ్మ గురించి ఇప్పుడు గొప్ప చెప్పుకుంటావు నా ఇంటర్వ్యూలో? అమ్మని నీ గురించి చెప్పింది ఇప్పుడు. ఆబ్వియస్లీ ఏమైనా ఒక ప్లాట్ఫామ్ వచ్చింది, ఆబ్వియస్లీ నేను మా అమ్మతోనే రీచ్ వచ్చి. సరే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను నేను. సో ఇంత పేరు రావడానికి అంటే నువ్వు క్రియేట్ చేసుకున్నావు, అమ్మ వాళ్ళు వచ్చిందా? సో అది అమ్మ వల్ల అయిందా నీ వల్ల అయిందా? ఇది
నా వల్ల అమ్మ వల్ల ఇద్దరు వల్ల అని చెప్పాను. ఓకే. యూనివర్స్ అంతా దగ్గరకు వస్తేనే ఇంత అయింది. So, ఇస్ వాట్ ఐ ఫీల్. ఓకే. దీంట్లో నా ఫ్రెండ్స్ ఉన్నారు, మా చెల్లి ఉంది, మా నాన్న ఉన్నాడు, మా అమ్మ ఉన్నది, నేనున్నా. చాలా మంది అయితేనే ఇక్కడికి వచ్చినా. నేను ఒక్కరిని వేసుకున్నా అంటే అది ఫూలిష్నెస్ అవుతుంది, అది తప్పు, అట్లా అనద్దు కూడా. నేను చేసిన, మా అమ్మ చేసింది, చాలా మంది ఫ్రెండ్స్ హెల్ప్ చేసినారు మధ్యలో, ఇది ఇది అని. సో ఇట్ వాజ్ ఆల్ అ కొలాబరేటివ్ థింగ్. నేను ఒక్కరిని వేసుకున్నా అని చెప్పా, మా అమ్మ వాళ్ళు వచ్చిందని చెప్పా, అందరు కలిస్తేనే ఇక్కడికి వచ్చింది చాలా. ఓకే. అయితే ఫస్ట్ ఆ వీడియో వచ్చింది కదా, అంటే మీరు డిలీట్ చేయమన్నారంట వద్దు అని చెప్పేసి, ఎందుకన్నారు? యాక్చువల్లీ ఎవరికైనా ఏంది సోషల్ మీడియాలో ఉన్నాము అంటే కొంచెం బాగా కనిపించాలని ఉంటుంది. ఏ ఏజ్ అయినా పర్లే, మనం ఏదో పెద్ద రెడీ అవ్వాలని కాదు, కామన్గా మనం ఇంట్లో ఎట్లుంటాం అట్లా ఉండాలి అనిపిస్తుంది. ఏంటంటే నేను ఫుల్ టయర్డ్ అయిపోయి నేను అవన్నీ వంటలు చేసి నేను చాలా టయర్డ్గా అది చదువుతున్నా అనమాట. నేను బాగాలేను దాంట్లో. అయితే వద్దు నాన్న నేను బాగాలేను తీసేయి అని చెప్పిన, నేను డిలీట్ చేయ. లేదు లేదమ్మా ఇది మంచి రీచ్ వచ్చింది, నేను అస్సలే డిలీట్ చేయ దీంట్లో నుండి అని అన్నాడు వాళ్ళు. కానీ మీరు అడగడం కూడా ఒక కొడుకుని, అరే ఇది తిన్నానా ఇది పెట్టుకోనానా, అసలు ఎంత బాగుంది అసలు. బేసిక్ అట్లనే ఉంటుంది. అవును, అదే అలాగే ఉంటది. మా అమ్మ ఇంకా మా చుట్టాలందరూ అంటారు, విజి పేరు మర్చిపోతావు, మన పేరు పెట్టి వీళ్ళు. మా అమ్మ నాన్న కన్నా బంగారం చక్కెర అనిపిస్తుంది, నా పేరు కూడా పెట్టి వీళ్ళు. సో అందరూ అనుకుంటూ బయట ఏంది ఇట్లా మాట్లాడుతున్నారా, బయటకు వచ్చి అంటే ఇంట్లో కూడా అంతే ఉంటది, బయట పోయినా అంతే ఉంటది, ఈడున్నా అంతే ఉంటది. సో ఇప్పుడు నువ్వు పేరు గురించి తీసినావు కాబట్టి సో మేము చౌపేట రత్నమే అనుకుంటున్నావు. అసలైన పేరు అందరికి పలకడానికి రావట్లేదు అని చెప్పేసి ఒక వీడియోలో బాధపడ్డాడు. నాకు కూడా పలకడానికి రావట్లేదు, నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. సో ఒక్కసారి మీ పేరు చెప్తే నేను కూడా ఒకసారి ట్రై చేస్తా. నా పేరు వాట్సాప్ డాకప్ప గారి సాయి శ్రీ వాట్సాప్, BATSAV వాట్సాప్. డాకప్ప గారి సాయి శ్రీ వాట్సాప్, సాయి శ్రీ వాట్సాప్, వాస్తవ్ వాట్సాప్, వాస్తవ్ వాట్సాప్, వాస్తవ్ వాట్ 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 దా సవ్ వాత్సవ్. వావ్ వచ్చిందా? సో వీడియోలో బాధపడ్డాడు బ్రో. సో బాధపడ్డావు కదా నువ్వు, ఎవరు కరెక్ట్ పిలుస్తలేరు అని చెప్పేసి. బై ద వే గైస్, అది యూట్యూబ్ బ్లాగ్ చూడండి పోయి. ఓకే, నేను కింద లింక్ కూడా పెడతా. ఇంకో విషయం ఏంటంటే, నేను అది బ్లాగ్ చూసినాను. ఇది చూసిన తర్వాత నేను అనుకున్నాను అనమాట, వాట్సాప్ అని పెట్టుకుంటే అయిపోతుంది కదా, అంతే ఎందుకు వాట్సాప్ పెట్టేదంటే అప్పుడు వాట్సాప్ లేదు నువ్వు కొట్టినప్పుడు. లేదు, వాట్సాప్ వేరు వాట్సాప్ వేరు. ఓకే, కానీ పర్టికులర్ గా ఈ నేమ్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను? జస్ట్ నాకు చాలా ఇష్టం. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి విష్ణు సహస్రనామాలలో ఉంటుంది వాట్సాప్. ఓకే, నాకు చాలా ఇష్టం అనమాట అది. అట్లా ఒకటి అంటే ఈయనకి ఫస్ట్ నేను పుట్టగానే పేరు పెట్టలేదు, కొన్ని రోజుల తర్వాతే పేరు పెట్టిన. అప్పుడు అందరూ సాయి సాయి, మేము సత్సాయి డివోటీస్ అనమాట. మా మామయ్యకి ఫస్ట్ నుంచే నేను ప్రెగ్నెన్సీ ఉన్నప్పటి నుంచే సాయి పేరు పెట్టుకోవాలని ఇష్టం అనమాట. అందరం సాయి సాయి అని పిలిచేవాళ్ళము. బట్ స్కూల్ పోయే టైం వరకు చాలా లవబుల్ ఉంటుండే అనమాట. అందుకోసం నాకు ఏమనిపించింది, వాట్సాప్ అంటే ప్రేమించేవాడు. నాకు ఆ పేరు పెట్టాలని ఇష్టం ఉంది. సో అందరినీ ప్రేమిస్తున్నాడు, అందరు కూడా ప్రేమిస్తారు. అంటే మీ ఇంటి దగ్గర నేను రాగానే చూడంగానే అంటే లోపలికి ఎంట్రీ రండి అని అన్నారు. వచ్చినాం, లోపలికి వచ్చిన తర్వాత బయట నుంచి చూస్తే చిన్న హౌస్ లాగా ఉంది, లోపలికి వస్తే రాజభవనం ఉంది కదా మొత్తం. అంటే బయటకి కనిపించద్దని చెప్పేసి ఇట్లా కట్టించుకున్నారా ఏంది అసలు? లేదు, బయట కనిపించద్దని మా తాత కన్స్ట్రక్ట్ చేయించినాడు ఇదంతా. సో ఇక్కడ తాత వాళ్ళు ఇక్కడ ల్యాండ్ కొని ఇక్కడ అంతా చేసినప్పుడు అసలు ముందు వెనక ఏం లేకుండా ఇలాగే ఉండేది. తర్వాత చాలా డెవలప్ అయింది రోడ్. ఓకే, కాదు నేనేమన్నా ఎవరన్నా అన్నారా? చాలా మంది అన్నారు. ఎందుకంటే నిజంగా మీరు ఇట్లా వచ్చేటప్పుడు ఏంది ఇలా ఉంది అని అనుకున్నాం. లోపలికి వచ్చిన తర్వాత ఎంట్రీ ఇస్తుంటే మొత్తం గ్రీనరీ, మొత్తం మనీ ప్లాంట్ అదంతా చాలా బాగుంది. లోపలికి వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఇల్లు ఉంది అని చెప్పేసి నేనే షాక్ అయినా. ఇది అడుగుదాం అనుకున్నా, అందుకే అడిగినా. సో మనది ఏదన్నా అడగడమే ఉంటది. సో మీరు ఏమైనా ఫీల్ అయ్యారా? లేదు కదా. సో మనది సొంత ఊరు ఎక్కడ? మాది ఫస్ట్ టేక్మాల్. ఓకే, టేక్మాల్ మా మామయ్య వాళ్ళది. కాకపోతే మా మామయ్య కూడా చాలా రోజులు అక్కడే ఉండలేదు. మా అత్తయ్య మామయ్య బిజినెస్ పర్పస్ మా మామయ్య ఫస్ట్ జోపెట్టి వచ్చేసి, తర్వాత మా హస్బెండ్ మా బావలు అందరు ఇక్కడే పెట్టినారు. ఇక్కడే ఇంకా జోపెట్టి. ఓకే, అయితే ఇంకోటి ఏంటంటే ఎక్కువ నీ వీడియోలో కనిపించేది మమ్మీ చెల్లి, దాని తర్వాత మీ ఫ్రెండ్ సంథింగ్ చరణ్ కారక ఏదో సంథింగ్ ఏదో పేరు ఉంది, సాయి. సో తను
దాని తర్వాత డాడీని ఒకటో రెండో వీడియోలలో చూసిన నేను అంతే. ఎప్పుడో నిద్ర లేపినప్పుడు నిన్ను ఫ్యాన్ ఆఫ్ చేస్తారు, ఫ్యాన్ వేసి ఇది రివర్స్ అయింది నీ దగ్గర, నా దగ్గర ఫ్యాన్ ఆఫ్ చేస్తారు, నాది ఆఫ్ చేసినారు అది. సో Okay. బేసిక్ గా రూమ్ లో ఏంటంటే 2 స్విచ్లు ఉన్నాయి. రూమ్ కి ఎంటర్ అయినా ఒక స్విచ్ బోర్డ్ ఉంది, బెడ్ పక్కన ఒక స్విచ్ బోర్డ్ ఉంది. Okay. అక్కడ ఎట్లా అంటే ఇంటర్చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఆన్ చేసి వదిలేస్తే అక్కడ ఆన్ అవుతుంది, ఇక్కడ ఆఫ్ అవుతుంది. ఓకే. సో అక్కడ డాడీ ఆన్ చేస్తే అక్కడ పైన ఆఫ్ అయింది, ఎందుకంటే ఇక్కడ ఆఫ్ ఉండే ఓకే. వేరే స్విచ్ బోర్డ్ కి. ఓకే. అందుకని అందరు ఏమంటున్నారు, డాడీ ఫ్యాన్ ఆన్ చేసినారు అనుకున్నారు. ఓకే. కానీ డాడీ ఆన్ చేయలేదు, ఆఫ్ చేసినాడు ఫ్యాన్. నువ్వు అనడం కూడా ఆన్ చేసినావు అన్నావు కదా నువ్వు. లేదు ఎందుకు బంద్ చేసినావు డాడీ, ఎందుకు బంద్ చేసినావు డాడీ, ఫ్యాన్ ఎందుకు బంద్ చేస్తావు డాడీ అని అంటారు. అవునా, నేనే కన్ఫ్యూజ్ అయినా కదా. అంటే మేము ఆ బట్టనే చూసినాం. అదే అదే చూసినారు. సో ఆ ఒక్క వీడియోలోనే డాడీ ఉంది, మిగతా వీడియోలోకి ఎందుకు తీసుకోవాలి అంటే డాడీకి ఇష్టం లేదా, లేకుంటే నువ్వు కావాలని తీసుకోలేదా? డాడీ బేసిక్లీ చాలా బిజీ ఉంటారు. మోర్ ఓవర్ డాడీ కొంచెం ఇంట్రోవర్ట్. ఓకే. అందుకనే ఇంకా ఆ రోజు కూడా డాడీ ముందు రోజు రాత్రి వీడియో ఇద్దాం డాడీ అంటే, రేపు పొద్దున్న నీకు ½ అవర్ టైం ఇస్తాను. ఓకే. ఇలా వాకింగ్ యోగా అంతా అయిపోయినాక షాప్ పోయే ముందు నువ్వు లేస్తే చేసుకో వీడియో, లేకపోతే లేదు. లేదు. పొద్దున్న లేచి వీడియో చేసినాడు. ఓకే. అయితే ఇప్పుడు అంటే బయట వాళ్ళు ఎవరైనా వచ్చి మిమ్మల్ని అడగడం జరుగుతుంది అంటే మేము కూడా మీతో చేయాలనుకుంటున్నాం అది అది అని వీడియోస్ చాలా మంది అడుగుతున్నారు, ఓకే. రిలేటివ్స్ లో కూడా చాలా మంది అడుగుతున్నారు. ఓకే. కాకపోతే మెయిన్ ఏంటంటే వాడు లోకల్లో ఉండడు కాబట్టి అందరినీ కలవడం అయితలేదు కాబట్టి వాడికి ప్రాబ్లం అవుతుంది. సో అంటే మీతోటి ఇప్పుడు తను ఉండడు, సో మీతోటి చేయాలనుకుంటారా? చాలా మంది అడుగుతున్నారు కానీ పర్మిషన్ ఇవ్వడు కదా. అట్లేం లేదు, వాడు ఏమంటాడంటే ఎక్కువ మందిని ఇంక్లూడ్ చేస్తేనే బాగుంటదమ్మా, ఓన్లీ మన ఇద్దరు ఎండ్ ఆఫ్ ద డే ఒక్కసారి కాకుండా ఒక్కసారైనా మనం బోర్ అయిపోతాం జనాలకి, అందరిని ఇంక్లూడ్ చేస్తేనే బాగుంటది అని అంటాడు వాడు. కాకపోతే నేను ఇంకా ఈ వీడియోలు తీయడము నేను ఇంకా స్టార్ట్ చేయలేదు. అట్లా బట్టి వాడు చాలా పర్ఫెక్ట్ మనిషి. నేను తీసిన వీడియో వాడు 100% యాక్సెప్ట్ చేయడు. ఎందుకు? వాడు అంత పర్ఫెక్ట్ మనిషి, వీడియో వాడే తీయాలి, ఎడిటింగ్ వాడే చేసుకోవాలి, అట్లయితేనే వాడు హ్యాపీ, లేకపోతే మనకి నచ్చదు అంతే. ఇంకా మన మైండ్ సెట్ అట్లా ఉండిపోతుంది, ఎవరు తీసినా కరెక్ట్ అయితే వాళ్ళ చెల్లె అయితే వాడు చెల్లెని ఒక్కదాన్ని యాక్సెప్ట్ చేస్తాడు వీడియోలో, ఎవరు యాక్సెప్ట్ చేయడు. సో ఈ జనరేషన్ వాళ్ళని చూస్తున్నట్టు అయితే నాకు తెలిసి మీరు దట్టు నేను అంత పర్ఫెక్ట్ ఏమి కాదు, నేను జస్ట్ నేను ఫోటోలు తీయడమే కరెక్ట్ గా తీయ, ఇంకా వీడియో వరకే. అంటే వీడియోలో ఎట్లా పాసిబుల్ అంటే నువ్వు ఎన్ని డేస్కి ఒకసారి వస్తా ఉంటావు పూణే నుంచి ఇంటికి? డిపెండ్స్ అన్న, ఇప్పుడు ఆఫీస్ లో పని దాన్ని చూసుకొని లీవ్ చూసుకొని. సో నేను ఏం చేస్తా అంటే ఎప్పుడు ఐడియా వచ్చిన ఒక బుక్ పెట్టుకుంటాను నాతో ఇప్పటికి. ఓకే. ఒక బుక్ పైన ఉంటుంది, చిన్న బుక్ ఉంటుంది. సో దాంట్లో అన్ని రాస్తా ఉంటాను. సో ఇప్పుడు అమ్మకు సంబంధించినవి, అమ్మతో ఏం చేయాలి, లేకపోతే నాకు ఐడియా వస్తే నేనేం వీడియోస్ చేయాలి, డాడీతో ఏం చేయాలి, చెల్లెతో ఏం చేయాలి, అన్ని రాస్తా. 4 కాలంలు ఉంటాయి, డాడీకి ఒక పేజు, మమ్మీకి ఒక పేజు, నాకు ఒక పేజు, చెల్లెకి ఒక పేజు ఉంటుంది. సో రాస్తా ఉంటా. ఇక్కడికి వచ్చినప్పుడు షూట్ చేస్తూ ఉంటాం, రోజుకి 8 వీడియోస్ 9 వీడియోస్ లేకపోతే 4-5 వీడియోస్ వీళ్ళని బట్టి. దాని తర్వాత నేను మెల్లగా ఎడిట్ చేసుకోవడము అట్లా అవుతాను. ఓకే. సో అంటే కన్ఫ్యూజ్ అవ్వవా నువ్వు, అంటే ఏ వీడియో తొందరగా వేయాలి అంటే ఇప్పుడు కొన్ని వీడియోస్ నువ్వు చేసి పెట్టుకుంటావు అవునా, సో ఇది వేస్తే బెటర్ ఇది వేస్తే బెటర్ అని డిస్కస్ చేసుకుంటాం మేము ముందే. ఓకే. డిస్కస్ చేసుకుంటాం ఏ వీడియోని కంటిన్యూ వేయొద్దు అనుకుంటాం. ఇప్పుడు వాడు అక్కడ ఎట్లా అంటే కాంపిటీషన్స్ ఉంటాయి అన్న. మీరు చూస్తే ఈ మధ్య రోజు అమ్మతో వీడియోస్ ఇస్తున్నా కానీ ఒక రోజు అమ్మతో వీడియో ఉంటుంది, ఒక రోజు చెల్లెతో వీడియో ఉంటుంది, ఒక రోజు నేను ఒక్కని ఏదో ఒకటి చేస్తాను, లేకపోతే నేను కాంటెంట్ రిలేటెడ్ వీడియోస్ చేస్తాను. మీరు చూస్తే నేను మేనిఫెస్టేషన్ గురించి చేస్తాను, అమ్మ గురించి వీడియోస్ చేస్తాను, అట్లాంటి స్టోరీ టెలింగ్ వీడియోస్ ఉంటాయి. ఒక రోజు నా పాట వేస్తాను. అట్లా అట్లా అంటే మరీ బోర్ కొట్టేస్తుంది అన్న. ఇప్పుడు చూస్తే కూడా ఇప్పుడు నా అమ్మ నీచేది కూడా రోజు అబ్బాయి వీడియో చేస్తే బోర్ కొడుతుంది. నాకైతే బోర్ కొట్టట్లే. అంటే ఎండ్ ఆఫ్ ద డే కన్స్యూమర్ కి కూడా కొత్తగా ఏముంది ఛానల్ ఏం చూడొచ్చు అట్లా ఆ పర్స్పెక్టివ్. అయితే మొత్తం బిజినెస్ మైండ్ ఇంకా ఇది నిజం చెప్పాలంటే బిజినెస్ మైండ్ అని కాదు, మనం డిఫరెంట్ వేస్ లో వెళ్తే అప్రోచ్ ఎక్కువ ఉంటది. దట్టు మన టాలెంట్ కూడా ఏందో బయటపడుతుంది కదా. ఇప్పుడు వాడు పాటలు పాడే సంగతి జనాలకు ముందు తెలియదు, వాడు ఒక పోస్ట్ పెట్టినాకనే తెలుసు. అట్లా ఇప్పుడు ఎవ్రీ సండే మేము ఫన్నీ ప్రాబ్లమ్ డిస్కషన్ చేస్తాం, సండే సండే అది చేస్తాం. ఇప్పుడు దాంట్లో ఉన్న ప్రాబ్లమ్ ని కామెంట్స్ లో వచ్చిన ప్రాబ్లమ్ ని పిక్ చేస్తాం మేము. అంటే ఏంటి ఇప్పుడు వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్ ఉంటారు, అరే మన ప్రాబ్లమ్ డిస్కస్ చేసిండు మనల్ని కూడా వాళ్ళ మైండ్ ప్రాబ్లమ్ తీసుకొని వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఫోటో కూడా ఇస్తారు. మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళ ఫోటో కూడా ఇస్తారు.
నేను ఇది గమనియలేను. ఓకే. ఫోటో వాళ్ళకి ముందు మెసేజ్ చేసి వాళ్ళ ఫోటో తీసుకొని అక్కడ ఇస్తాం. కానీ ఇంకోటి ఏంటంటే ఈ వీడియో కాల్ కన్వర్సేషన్ ఉంటుంది చూడు, నాకు తెలిసి మీతోటే ఫస్ట్ అనుకుంటా. ఇంతకుముందు నేను అసలు చూడలే, అంటే మరి నాతో అట్లా ఇట్లా ఉందేమో కానీ తెలుగులో మాత్రం నేను మీదే చూసిన. మీదే ఫస్ట్. ఇంకోటి ఏంటంటే మీ కన్వర్సేషన్ మీరు ఇద్దరు మాట్లాడుకుంటారు కదా, అంటే మీ పర్సనల్ అది, అంటే కొడుకు ఎట్లా ఉన్నాడు, అమ్మాయి ఏంది అనేది. కానీ మేము కూడా ఇంట్రెస్టింగ్ గా అసలు చూస్తాం అనమాట. మేము ఇన్వాల్వ్ అయిపోతున్నాం, అంటే మీ ప్లేస్ లో నేను ఉన్నట్టు ఇన్వాల్వ్ అయిపోయి మీరు ఎంతసేపు మాట్లాడారు ఆ వీడియో మొత్తం చూస్తున్నాం అనమాట. అంటే స్కిప్ చేయొచ్చు కానీ వినాలనిపిస్తుంది మీరు మాట్లాడుతుంటే. అంటే నిజంగా అంటే నేను కూడా అంత లాంగ్ ఉంటే మా అమ్మ కూడా ఇట్లా ఫోన్ చేసి మాట్లాడుతుండే అనమాట నాతోటి. అట్లా ఫీల్ అవుతా ఉంటాం. లాంగ్ ఉంటున్నారు చాలా మంది ఇంటి నుంచి దూరంగా. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ పేరెంట్స్ కి దూరమే ఉంటున్నారు కదా. మోస్ట్ ఆఫ్ ద కిడ్స్ పేరెంట్స్ కి దూరం ఉంటున్నారు కాబట్టి ఎక్కువ కనెక్ట్ అయిపోతుంది వాళ్ళకి. పేరెంట్స్ కి పిల్లలకి ఎక్కువ కనెక్ట్ అయిపోతుంది. అయితే నేను ఒక మాల్కి వెళ్ళినాను. మాల్కి వెళ్తే నేను పాప వెళ్ళినాం. నేను పాప వెళ్తే మేము ఒక జోన్లు ఉన్నారు, వాళ్ళు ఒక జోన్లు ఉన్నారు మాల్లో. నేను మా పాపతో కన్వర్సేషన్ చేస్తున్నా, నాన్న ఇది తీసుకో బిడ్డ, అది తీసుకో బిడ్డ అని అంటారు. వాళ్ళు తెలిసిన వాయిస్ గుర్తుపట్టి వచ్చి నన్ను చూస్తున్నారు వాళ్ళు. అందున్న పర్సన్ ని నా ముఖం చూడలేదు, పర్సన్ ఎవరో తెలియదు వాళ్ళకి. నా వాయిస్ గుర్తుపట్టి అక్కడికి వచ్చి మీరు జో పెట్టినాం కదా ఆంటీ, నేను మీ వాయిస్ గుర్తుపట్టి వచ్చిన ఆంటీ అని అన్నారు. అసలు ఎంత హ్యాపీ అనిపించింది తెలుసా. నాట్ ఓన్లీ పర్సన్, నా వాయిస్ కి రికగ్నిషన్ వచ్చింది అనిపించింది నాకు. అసలు అంటే ఆ మూమెంట్ కూడా మనకు చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా ఏదో చెయ్యాలి, ఏదో చేయాలి, అసలు మోటివేషన్ అన్నమాట. సో ఇంతకుముందు మీరు ఒక మాట మాట్లాడారమ్మా, ఏంటంటే చాలా మంది పిల్లలు లాంగ్ ఉంటున్నారు. సో ఇంత ఫీల్ అయ్యే మీరు ఇద్దరు పిల్లల్ని మీరు ఎందుకు లాంగ్ లో ఉంచుతున్నారు? మరి తప్పదు, వాళ్ళ కెరియర్ వాళ్ళ ఫ్యూచర్ వాళ్ళు చూసుకోవాలి కదా. మీరు చూసినారు కదా జోపేట్. జోపేట్ చాలా చిన్న ఊరు. నేను ఉన్న ప్లేస్ ని నేను రెస్పెక్ట్ చేస్తా. నేను జోపేట్ ని చిన్నతనం చేయట్లేదు, కానీ ఫర్దర్ ఎడ్యుకేషన్ కి అయితే కంపల్సరీ వెళ్ళాల్సిందే, తప్పదు. ఇక్కడతో చదువుతూ మనం బయట ప్రపంచాన్ని అయితే తట్టుకోలేం కదా. వీటి పెద్ద నేను డిస్టింక్షన్ అట్లా అని చెప్పగానే స్టూడెంటే, కానీ చదువులో ఆ మాత్రం ఉన్నా కూడా కమ్యూనికేషన్ స్కిల్స్, ఇప్పుడు బయటకు పోతే నేను ఎవరితో ఎట్లా మాట్లాడాలి, మనం ఈ జోపేట్ నుండి ఏమాత్రం నేర్చుకోలేం. నూతిలో కప్పలాగా తయారైపోతాం. ఎక్స్ప్లోర్ చేయడానికి ఏమి ఉండదు ఇక్కడ. సో జోపేట్ రత్నం అసలు ఏం చదువుకున్నాడు? నేను ఐ డిడ్ మై బీటెక్ ఫ్రమ్ బిఎంఎస్ ముంజాల్ యూనివర్సిటీ. దాని తర్వాత ఐ గాట్ ప్లేస్డ్ ఇన్ XYZ company. I'm not sure if I can disclose my company name. చెప్పొచ్చు కదా, ఏమవుతుంది? సరే నీ ఇష్టం లేదు, ఏమో పాలక్ ప్రమోషన్ చేసినట్టు కదా. Cerebral Technology and Pune లో ఒక మిడ్ క్యాప్ కంపెనీ. I work as a data analyst. Business analyst. సో ఆ బిజినెస్ అనలిస్ట్ ఇక్కడ ఒక బిజినెస్ స్టార్ట్ చేసేసినాం. సో ఎట్లా ఉంటుంది అంటే అమ్మ వాళ్ళను వదిలేసి అక్కడ ఉంటావు కదా, సో ఎట్లా అనిపిస్తుంది అంటే అప్పుడప్పుడు అమ్మ గుర్తుకొస్తా ఉంటుందా? లేకుంటే వర్క్ లో ఉన్నప్పుడు కూడా వర్క్ చేసేటప్పుడు వీడియో ఎడిట్ చేయాలి, సో అమ్మ ఏం చేస్తుందో డాడీ ఏం చేస్తుందో అని ఎక్కువ ఆలోచిస్తా. అంటే అంత జ్ఞాపకం ఉండదు మేము. ఎట్లా అంటే అట్లా అంటే కలిసి ఉన్నట్టే ఉంటాం. పొద్దున్న లేవగానే నేను జిమ్ వచ్చినాక ఒకసారి వీడియో కాల్ చేస్తా, అమ్మ ఏం చేస్తున్నాను, లంచ్ టైం ఒకసారి కాల్ చేస్తా. తర్వాత ఇంటికి వచ్చినాక అమ్మాయి 2-3 వీడియోలు ఉన్నాయి, ఏం వీడియో పోస్ట్ చేయాలి, ఇది చేయాలి, అది చేయాలా. సో అంత మిస్ అయిన ఫీలింగ్ ఉంటుంది. ఈ వాట్సాప్ ఇంకా వీడియో కాల్స్ వచ్చినాక అంత మిస్ అవుతున్న ఫీలింగ్ ఏం లేదు. సో అమ్మని మిస్ అవుతున్నా అని అంటలే. మిస్ అవుతున్నా అంటే ఆబ్వియస్లీ ఫుడ్ తినేటప్పుడు మాత్రం ఏడుపు వస్తుంది ఆడ. ఆడ ఇక్కడ మంచిగా అంటే ఢిల్లీలో ఉన్నప్పుడు కూడా ఇంకా అలవాటు అయిపోయింది ఫుడ్. కాకపోతే ఢిల్లీకి వెళ్ళినప్పుడు అయితే చాలా ప్రాబ్లం ఉండే. ఆడ వాళ్ళు అన్నం తినరు. అన్నం తింటే మన దగ్గర సన్న బియ్యం ఉంటది, మంచిగా ఉంటది సన్నగా. వాళ్ళు బాస్మతి బియ్యం తింటారు. మనం ఎప్పుడు పండుగకు పబ్బంకో బాస్మతి బిర్యానీ వేసుకొని తింటాం. వాళ్ళు రోజు అదే తింటారు. అది బోర్ కొట్టేస్తుంది, చపాతీలు ఎక్కాయి మనకి. సో ఇంకా అక్కడ కొంచెం కష్టంగా ఉండే. ఇంకా పూణేకి వచ్చినాక అలవాటు అయిపోయింది అవే రొట్టెలు. అయితే నీకు నాకు ఒక వర్డ్ కనెక్ట్ అయింది, దాని గురించి నేను కూడా స్టోరీ చెప్పాలనుకున్నా, నీకు కూడా అది నేర్పిస్తా. సో రీసెంట్ గా నువ్వు నీ ఫ్రెండ్ ఇద్దరు మాటలు తిట్టుకునేది ఒకటి వీడియో చేసి, అవునా? అంటే సంథింగ్ బూతులు అనొచ్చు, బూతులు అయితే కావాలి, జస్ట్ నార్మల్ కన్వర్సేషన్ లో. సో కొన్ని మాటలు ఉన్నావు, ఏమేమన్నా ఫస్ట్ ఏమని పిలిచినావు? వీడియో చూడైతే చూసినా వీడియో? ఏముంది అందులో? బూతులు ఏమున్నాయి?
ఫస్ట్ ఏమన్నా కుక్క పంది పిచ్చకుంట్లోడా సో ఇదే అసలు పిచ్చకుంట్లోడా అంటే ఏందో తెలుసా మీకు అమ్మ నీకు తెలుసా? నిజంగా తెలియదా? నాకు కూడా అస్సలు తెలియదు. కానీ ఒక దగ్గరికి నేను ఇంటర్వ్యూకి వెళ్ళినా, అంటే నేను ఇది షేర్ చేసుకోవాలి, సో షేర్ చేసుకుంటున్నా. ఎందుకంటే నేను చేసిన తప్పు బ్రో కూడా చేసిన కాబట్టి సో తను కూడా సారీ చెప్తాడు. సో ఏంటంటే పిచ్చకుంట్లోళ్ళు అనేది ఒక సంథింగ్, ఒక జాతీయ, ఒక క్యాస్ట్ సంథింగ్ ఇది ఉందంట. సో మనం ఇది తిట్టు అనుకుంటాం. అయితే ఏంటంటే నేను ఒక ఇంటర్వ్యూ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఇంటర్వ్యూ చేస్తుంటే పక్కన గోలా చేస్తున్నాను, అంటే అరుస్తున్నాను, ఏంది ఇది పిచ్చకుంట్లో నొల్లి ఏంది అని అన్నా. అంటే పక్కన ఉన్న ఆయన వచ్చిన దగ్గరికి వచ్చేసి బ్రో వాళ్ళు అంతేలే అరుస్తున్నారు వదిలేసి అని అన్నాడు. కాదన్న అట్లా ఉండొద్దు కదా, అరుస్తున్నారు కదా డిస్టర్బ్ అవుతుంది కదా మాకు. అంటే బ్రో మేము కూడా పిచ్చుకుంటున్నాం మీరు అట్లా అనొద్దు అని అన్నాడు. పిచ్చుకుంటున్నా అంటే ఏంది అన్న అంటే ఇట్లా ఒకటి మాకు అది ఉంటది వర్గం, అంటే ఒక జాతి క్యాస్ట్ సంథింగ్, నాకు అనడం వస్తలేదు, నాకు చెప్తున్నా మీకు. సో వాళ్ళు అంటే పిచ్చుకుంటున్నా అంటే వాళ్ళు అడుక్కుని తింటారంట. సో అదే అంట. ఇంకా నాకు ఆయన చెప్పిన తర్వాత నాకు ఏడవల్ల ఏం చేయాలి ఏమర్థం కాదు. అంటే మనకు తెలియకుండా మనం అన్నాం, బట్ అది ఒక వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళని తిట్టినట్టు అయిపోయింది అది. సో నేను ఫీల్ అయిన అనమాట. ఆ నైట్ అంతా నాకు నిద్ర లేదు. నేను వచ్చి మా అమ్మకి అమ్మ ఇట్లా ఉంటదంట అంటే అవును ఉంటది రా అన్నది. అదే అంటే నేను అందుకే అడిగినా, ఎందుకంటే మనకు తెలియకుండా మనం అన్నాము, కానీ వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా, సో వాళ్ళకి అది ఉండొద్దు. ఇక అన్న దగ్గరికి వెళ్ళి అన్నకి హగ్ ఇచ్చి అన్న నాకు తెలియదు అన్న అందుకే ఇట్లా అన్నా ఏమనుకోవాలి, ఏం కాదు పర్లేదు అనుకుంటా ఇంకా ఆయన వెళ్ళిపోయింది అనమాట. సో ఇది నేను నీ వీడియో చూసినప్పుడు నేను కనెక్ట్ అయినా. వీడియోలో నువ్వు తను ఇద్దరు అనుకున్నప్పుడు పిచ్చకుంట్లోడా అన్నాడు, అప్పుడు నేను కూడా ఇట్లా అన్నా ప్రో ఇద్దాము అని చెప్పేసి అనుకున్నా. సో నీకు అప్పుడే కాల్ అవుతావు అనుకున్నా, కానీ వద్దులే ఇంటర్వ్యూలు అడుగుదా. సో ఇది చెప్పినాక ఏమనుకుంటున్నావు? ఏమనుకుంటున్నా అంటే ఏం చెప్పాలి, నేను అంతే ఫీల్ అయినా బ్రో. నేను లిటరల్ నైట్ అంతా నిద్రలేదు నాకు. ఎందుకంటే అంటే ఇది ఒకటి ఉంటుందా తెలియకుండా అన్నాము అని చెప్పేసి, అంటే జస్ట్ అంటే నాకు తెలియక నేను అన్నా, ప్రోకి తెలియక ప్రో అన్నాడు. అంటే ఎవరన్నా ఇట్లా అనేటప్పుడు ఒకసారి ఆలోచించండి. అంటే గంతే, అంటే ఒక మెసేజ్ ఇద్దామని చెప్పేసి ఇక్కడ మేము ఇద్దరం తప్పు చేసినాం కాబట్టి తెలిసింది కదా, సో అట్లా అని చెప్పేసి. సో మమ్మీని ఇంతకుముందు అన్న మిస్ అవ్వట్లే అని చెప్పేసి. డాడీని మిస్ అవుతామా? డాడీ కూడా మాట్లాడుతున్నారు రోజు రాత్రి వీడియోలో మాట్లాడుతున్నారు. ఓకే. అంటే మిస్సింగ్ అంటే ఖాళీ ఉంటే గుర్తొచ్చే టైం ఉంటుంది అన్న. పొద్దున ఆఫీస్ ఉంటుంది, దాని తర్వాత వీడియో బ్లాగ్ ఎడిట్ చేయాలి, రీల్స్ ఎడిట్ చేయాలి, మ్యూజిక్ ప్రాక్టీస్ ఉంటుంది, మ్యూజిక్. సో 24 hours బిజీ ఇంకా నువ్వు? అంతే అంత బిజీ కాదు. ఎవరంత బిజీ కాదు? మరీ అంత బిజీ కాదు. ఓకే, కాకపోతే కొంచెం బిజీ అంతేనా? సో మీరు రీసెంట్ గా శివరాత్రి కూడా ఒక సాంగ్ పాడి, కాలభైరవ సాంగ్ అంటారు, దాన్ని ఏమంటారు నాకు అష్టకం. సో అది వింటుంటే గూస్ బంప్స్ వచ్చినాయి నాకు. సో ఒక్కసారి నా కోసం మన వ్యూవర్స్ కోసం. దేవరాజ సేవ్యమాన పావనాగ్ని పంకజం వ్యాలయజ్ఞ సూత్ర బిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ కాల భైరవం భజే కాశికాపురాధినాథ కాల భైరవం భజే కాశికాపురాధినాథ కాల భైరవం భజే భానుకోటి భాస్వరం భవాబ్ది తారకం పరం నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనం కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాధినాథ కాల భైరవం భజే కాశికాపురాధినాథ కాల భైరవం భజే కాశికాపురాధినాథ కాల భైరవం భజే. అసలు వింటుంటే నాకు గూస్ బంప్స్ వచ్చినాయి. ఇప్పుడు కూడా మీరు పాడుతుంటే, అంటే ముందుండి పాడితే ఇంకా నాకు ఎందుకో నాకు అది బాగా నచ్చింది. మీరు ఆ రోజు పాడినప్పుడు శివరాత్రి రోజు ఆ రోజు నైట్ మేము శివరాత్రి రేపనగా నైట్ 12:30కి రికార్డ్ చేసాం. అది ప్రాక్టీసెస్ రికార్డ్ చేసిన ముందు రోజు రాత్రి. ఆ రోజు జాగరణ రోజు నేను మీ వీడియోస్ ఓన్లీ వన్ టైమే చూడా. అంటే ఇప్పుడన్నా బోర్ కొట్టినప్పుడు ఒకసారి మీరు ఓపెన్ చేసి, అంటే కొన్ని పర్టికులర్ గా కొంతమందిని చూడాలని అనుకుంటున్నాను, సో అప్పుడు చూస్తూ ఉంటా. సో ఇది కూడా నేను ఒక 10 times విన్నా ఆ రోజే శివరాత్రి జాగరం నైట్ ఆ రోజు విన్నా నేను. ఇది అంటే వింటుంటే వినాలి అనిపించేటట్టు అనిపించింది. సో అంటే నువ్వు ఆల్రౌండర్, జాబ్ చేస్తావు, వీడియోస్ చేస్తావు, సింగింగ్, గిటార్, సో జిమ్కిల్తో అన్నీ చేస్తున్నావు. సో ఇండియా ఐడల్ ఆడిషన్స్ కూడా వెళ్ళడం జరిగింది, అవునా? మీరు ఆ వీడియో కూడా చూసినారా? చూడవా? సో
వెళ్ళడం జరిగింది. సో ఏం జరిగింది అక్కడ? సో ఏ రౌండ్ వరకు వెళ్ళి క్వాలిఫై అయినా? క్వాలిఫై అయినా ఫస్ట్ 2-3 రౌండ్స్. ఓకే. అయితే 3 సాంగ్స్ పాడినావు కదా, సో 3 సాంగ్స్ ఇప్పుడు పాడు. ఫస్ట్ ఏ సాంగ్ పాడినావు? వెన్నెల. ఓకే, నాకు ఇష్టమైన సాంగ్. నేర్చుకో. పిల్లా పిల్లా భూలోకం దాదాపు కన్ను మూయువేలా పారేను కుసుమాలు పచ్చగంటి మీద ఏ పువ్వుల్లో చలి అందలో అందలి వేళ వెన్నెలవే వెన్నెలవే నిన్నే దాటి వస్తావా విరహాల జోడి నీదే. సెకండ్ ఇది రౌడీ మూవీ నుంచి విజయ్ సేతుపతి గారు ఉంటారు. ఓకే. చెలియా చెలియా కోరినాను నిన్నే కానీ నిన్ను చూడంగానే రౌడీ ఏ రొమాంటిక్ అయ్యే నీ వెనకే నీడై తిరిగా గిర 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 గిరమంటూ ఆడే సాంగ్ మరి. నువ్వైనా నమ్మవుగా చెలియా నేనెవరంటూ ఎవరు గుర్తించరుగా నా ప్రేమ అంటూ నీకోసం నీ లోకం బహుమానం చేసేస్తా నువ్వు లేని లోకంలో నేనే బలి చేస్తాను ఉంటే నా జతగా. కాదమ్మా, మీరు వినుకుంటా నాకు ఎందుకో అంటే కరెక్ట్ పడతాడా తప్పు పడతాడా అని ఏమన్నా ఆలోచిస్తున్నారు మీరు? అంటే మధ్యలో ఎక్కడైనా తప్పుతాడా అని? తప్పుతాడా అని కాదు, అది జస్ట్ 2 years బ్యాక్ అది. ఓకే. అంటే వాడు ఇప్పటి వరకు ఆ పాటలు మాక్సిమం రోజు ప్రాక్టీస్ చేస్తుంటాడు. ఓకే. క్లాసికల్ మ్యూజిక్ ప్రాక్టీస్ చేస్తుంటాడు, సినిమా పాటలు తక్కువ. అవి ట్రాక్లు ఉన్నాడా లేదా? సో అంటే అప్పుడప్పుడే పుట్టిన కొడుకు అడుగులు వేసుకుంటా కింద పడిపోతాడా అని ఒకటి ఉంటుంది చూడు, అది నేను మీ ఫేస్ లో నేను గమనించడం. అది కాదు, మాక్సిమం అసలు నేను నా కొడుకు విషయం నేను గర్వంగా చెప్పుకునేది ఏంటంటే ఈ ఏజ్ లో పిల్లలు మదర్స్ అంత కనెక్ట్ ఉండరేమో. ఓకే. ఎవ్రీథింగ్ షేర్ చేస్తారు వాళ్ళకు. అమ్మా ఇప్పుడు ఇది ఉంది, నేను ఏం పాట చెప్తా, లాస్ట్ వరకు చెప్తా చేసిండో లేదో. ఖచ్చితంగా నాకు ఆ ట్రస్ట్ ఉంది నాకు. అవునా? ఖచ్చితంగా ఫోటోలు చూపించినాక మీరు చెప్పాలి. చూద్దాం. సో చాలా మంది ఏంటంటే విజయమ్మ గారి అంటే లైఫ్ అంటే మ్యారేజ్ ఎప్పుడైంది ఏందని చెప్పి తెలుసుకోవాలనుకుంటున్నారు చాలా మంది. సో ఏ ఏజ్ లో మ్యారేజ్ అయింది? 21. సో మీరు ఎక్కడ? మాది సిద్దిపేట. మా మమ్మీ వాళ్ళది. సో లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? లేదు, అరేంజ్ మ్యారేజ్. సో పెళ్లి చూపులకు ఎట్లా వచ్చారు, ఎట్లా కలిసిరు అది ఆయన చెప్పాల్సిందే. యాక్చువల్ గా నేను పెళ్లి కాకముందు కీబోర్డ్ ప్లే చేస్తుండే. ఓకే. కీబోర్డ్ మా అమ్మ పాటలో వాడుతుంది, మా అమ్మ నుంచే వచ్చింది ఇది. అదే అర్థమైపోతుంది. నేను కూడా క్లాసికల్ సింగర్. ఓకే. అయితే అప్పుడు నేను క్లాసికల్ నేర్చుకోలేదు, కీబోర్డ్ ప్లే చేస్తుండే. నేను కీబోర్డ్ ప్లే చేస్తుంటే మా తాతకి ఏంటంటే ఒక ఈగో అనమాట. మా అమ్మని వాళ్ళ తాత పెళ్లి చూపులలో వయోలిన్ తో కూర్చోబెట్టిండంట. మా మమ్మీ వయోలిన్ ప్లే చేస్తుంది. ఓకే. అప్పుడు మా మమ్మీ తన పెళ్లి కాకముందు వయోలిన్ ప్లే చేస్తుండే. మా తాతకు ఒక ఈగో అనమాట. నా కోడల్ని వాళ్ళ తాత కూర్చోబెట్టిండు, నా మన్మరాలు నేను పెళ్లి చూపులలో నేను పియానోతో కూర్చోబెట్టాలి. పియానోతో కూర్చోబెట్టిండు. అందరు వాళ్ళు అక్కడ కూర్చొని ఉన్నారు పెళ్లి చూపులకు వచ్చినప్పుడు. లిటరల్లీ 6 to 7 members. ఓకే. నాకు వాళ్ళని చూడ్డానికే భయమవుతుందిరా దేవుడా. అంటే వాళ్ళందరూ ముందట మా తాత మా నాన్నని పిలిచి దాని పియానో తీసుకురాపో ప్లే చేస్తుంది అని చెప్పినారు. నోవే, నాకు అక్కడ ఇంకా ఛాన్స్ లేదు మాట్లాడడానికి. ప్లే చేసేసిన. ఇంకా మా ఆయన ఇప్పుడు చెప్తాడు నాకు, అసలు నేను చూసిపోదాం అనుకున్నాం మేము చేసుకుంటామో లేదు ఇంకా ఖచ్చితంగా అనుకోలేదు.
నిన్ను చూడగానే నాకంటే ఎక్కువ మా అమ్మ నాన్న నాతో వచ్చిన వాళ్ళు అందరూ పడిపోయినారు. మా నాన్న ఆయన నాకు. ఓకే, దాని తర్వాత ఇంకా అదే ఫస్ట్, దాని తర్వాత ఇంకా నాకు ఫస్ట్ మ్యాచ్ ఓకే, నాకు ఫస్ట్ మ్యాచ్ మా ఆయన. ఓకే, నాకు ఇంకా సెకండ్ మ్యాచ్ కూడా చూడలేదు. ఓకే. అంటే పెళ్లి తర్వాత ఏమైనా కష్టాలు అవి ఏమైనా ఉండనా? పెళ్లి ముందే ఏమన్నా కష్టాలు? నథింగ్ అండి. నేను వెల్ సెటిల్డ్ ఫ్యామిలీలో పుట్టిన. ఓకే. నేను అక్కడ లాస్ట్ కిడ్ అన్నమాట. అంటే మా అత్తల తర్వాత మా నాన్నకి నేను సెకండ్ కిడ్ని. ఓకే. అందరు అసలు నేను చిన్నదాన్ని అని చెప్పేసి అందరు నేను లాడ్లా పెట్టాను అందరికి అసలు అక్కడ. ఓకే. ఇక్కడికి వచ్చినాక కూడా మా అత్తయ్య మమ్మీకి మాకు ఆడపడుచు లేరు, ఆడపిల్లలు లేరు అనమాట మాకు. ఇక్కడ కోడలైనా నేనే, కూతురునైనా నేనే. నథింగ్. లైఫ్ అయితే ఇప్పటి వరకు ఫుల్ హ్యాపీ. ఓకే. ఇప్పటి వరకు అంటే మీ లైఫ్ లో ఇప్పటి వరకు ఏడవలేదా? ఏడవలేదా అంటే పెద్ద కష్టాలు అయితే ఏమి లేవు. నేను మమ్మీని ఎప్పుడు డౌన్ చూసినా అంటే నేను ఫోర్త్ క్లాస్ లో హాస్టల్ పంపించినండి. ఓకే. ఇప్పుడు మమ్మీ చాలా అప్సెట్ ఉండే. అంటే ఇక్కడ స్కూల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా బాగాలేదు, సో హ్యాడ్ టు గో టు హాస్టల్. అప్పుడు మమ్మీ చాలా డౌన్ చూసాను. చిన్నప్పటి నుంచి మమ్మీని ఎప్పుడు అంత డౌన్ చూడలేదు. ఇంకా మమ్మీ నన్ను హాస్టల్ వేసినప్పుడు, చెల్లెని హాస్టల్ వేసినప్పుడు మేము చాలా అటాచ్ మమ్మీకి. ఏమున్నా ఇప్పుడు ఈ చిన్నదైనా పెద్దదైనా అమ్మ ఇదేంటి, అమ్మ ఇదేంటి, అది ఇది మొత్తం అమ్మ పక్కనే ఉంటుండే. ఓకే. అయితే ఇప్పుడు చెప్తున్నాడు ఎప్పుడన్నా వీళ్ళిద్దరిని గుర్తు చేసుకొని, అంటే చిన్నప్పటి నుంచి స్కూలింగ్ నుంచి వీళ్ళు హాస్టల్స్, సో ఎప్పుడన్నా ఎక్కువ గుర్తుకొచ్చి నిద్ర పట్టకుండా ఏడ్చిన రోజులు లేవు అసలు? ఖచ్చితంగా. పిల్లల విషయంలో 100%. సో నాకు అది కావాలి అసలు. ఎప్పుడు ఏ సిచ్యువేషన్ లో అసలు ఏం జరిగింది, ఎందుకు ఏడ్చి, ఎందుకు బాధపడ్డా? నేను ఒక ఫంక్షన్కి వెళ్ళిన. ఓకే. ఊర్లోనే ఒక ఫంక్షన్కి వెళ్ళిన. ఫంక్షన్కి వెళ్తే అందరు పిల్లల్ని అందరు తీసుకొచ్చినారు. నేను అప్పటికే వాడు బీటెక్లు ఉన్నాడు. కాకపోతే బీటెక్ ఢిల్లీలో కాబట్టి దూరం. నేను ఎప్పుడంటే అప్పుడు రా నాన్న అంటే వచ్చే ప్లేస్ కాదు కదా. అందరినీ చూసినా, అరే అందరు పిల్లల దగ్గర వాడు అప్పటికి మిమ్మల్ని అడుగుతున్నా, అబ్బా రానా 2 months అయింది, చూడకుండా 2 months అయింది రానా అంటే, అబ్బా ఇప్పుడు హాలిడేస్ లేవమ్మా, ఇప్పుడు ఫ్లైట్ టికెట్ ఎక్కువ ఉందమ్మా, ఇంకా వీకెండ్స్ అయితే ఇంకెక్కువ అవుతుందమ్మా, అట్లా వాడు ఏదో జరుపుతా ఉన్నాడు. అరే అప్పుడు అనుకున్నా అసలు ఏం జీవితం ఇది, పిల్లలు లేకుండా ఇంతగానం ఉంటున్నా. దట్ ఇంకా మా హస్బెండ్ ఈయన చాలా ప్యాంపర్ చేస్తాను. పిల్లలు దూరం ఉన్నాడని నన్ను కొంచెం ఎక్కువ ఎంగేజ్ చేయడానికి ట్రై చేస్తాడు ఆయన. నేను ఇప్పుడు కొంచెం ఫ్రీగా ఉంటే వీళ్ళు గుర్తొస్తే నేను కొంచెం డిసప్పాయింట్ అవుతాను, ఆయనకు తెలుసు. వచ్చి షాప్లో కూర్చో, కొంచెం నలుగురిని చూస్తే నువ్వు డైవర్ట్ అయిపోతావు అట్లా అని చెప్తారు. ఇప్పుడు వీళ్ళకి కొంచెం ఏమైనా ఫీవర్ వచ్చినా ఏదొచ్చినా ఫస్ట్ నాకు చెప్పరు, ఆయనకు చెప్తారు. ఫస్ట్ మమ్మీ ఫీల్ అవుతుంది. కాకపోతే ఆయనకు నాకు చెప్పలేదు అనుకుంటారు ఆయన. ఆ మినిట్ నాకు చెప్పేస్తాడు ఆయన. అట్లా నేను కొంచెం ఎక్కువ ఎమోషనల్ ఎక్కువ. నేను పిల్లలకి ఏమైనా, మా పేరెంట్స్కి ఏమైనా కొంచెం తట్టుకునే శక్తి తక్కువ. సో అదే ఎక్కువ బాధ అనిపించింది అంతే. వీళ్ళ ఫ్రెండ్స్ అందరు కూడా వీటితో జోక్ చేస్తారు తెలుసా. నువ్వు అమ్మలాడ్లివిరా. వాడు మాట్లాడినప్పుడు ఆంటీ ఆరా, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా నాతో మాట్లాడతారు. ఆంటీ వీడి పొద్దుటి నుంచి ఎన్నో కాలాంటి ఇది, ఇవాళది కోట అయిపోయింది ఆంటీ అని అడుగుతుంటారు వాళ్ళ ఫ్రెండ్స్. సో అక్కడికి వెళ్తా ఉంటారు కదా మీరు, సో వాళ్ళు ఏమైనా సీక్రెట్స్ గానీ ఏమైనా చెప్తారా? సో ఇట్లా చేస్తాడు, అట్లా చేస్తాడు, అది నా కొడుకు ఓపెన్ బుక్. ఓకే, ఓపెన్ బుక్. అయితే ఇప్పుడు నాన్ వెజ్ తింటాను? అంటే నేను తింటుండే మానేసి 2 years అవుతుంది. ఎన్ని ఇయర్స్ అవుతుంది? 2 years అవుతుంది. సో రీసెంట్ గా మీ రూమ్ లో చికెన్ వండుకున్నారా? వండుకున్నారు. అంటే వాడు తినలేదు, నేను చాలానే తిన్నా. మీకు తెలుసా? నాకు తెలుసు. వాడు నన్ను అడిగి అన్ని దాంట్లో స్పైసెస్ వేసిండు కదా. అమ్మ ధనియాల పొడి వేస్తారంట, అది ఎక్కడ ఉంటది, అది ఎట్లుంటది. అమ్మ జీరా పౌడర్ వేస్తారంట, ఇది ఎట్లుంటది. అమ్మ గరం మసాలా వేసుకొని వచ్చిండమ్మ. దీంట్లో ఎవరు ఉన్నారు? అయితే వీడి ఆఫీస్ మేట్స్ వాళ్ళు, ఆఫీస్ కొలీగ్స్ అన్నమాట. వాళ్ళే వండినారు ఒకటి. బట్ తినాలనుకుంటే తినచ్చు, అక్కడ రిస్ట్రిక్షన్ ఏమీ లేదు. నేను తినద్దని చెప్పలే, నీకు ఇష్టం ఉంటే తినబెట్టాలని చెప్తాను. నేను దేని రిస్ట్రిక్ట్ చెయ్య. వాడికి నచ్చుతలేదు అదంతా ఎందుకు. రీసెంట్ గా ఒక నాన్ వెజ్ పికిల్స్ ప్రమోషన్ వచ్చింది మాకు. నాన్ వెజ్ పికిల్స్ కూడా చూస్తే కొంచెం టెంప్ట్ అయిందంట, నాన్ వెజ్ తిందామా, కానీ నాకు నచ్చలేదమ్మా, మళ్ళీ నాకు తినాలనిపించలేదు, నేను తినలేదని చెప్పిండు వాడు. ఎందుకు నచ్చట్లేదు నాన్ వెజ్? 2 years ముందు ఎందుకు తిన్నావు, 2 years తర్వాత ఎందుకు తింటలేదు?
ఏమన్నా ఇంకా ఫేజ్ అంతే, మళ్ళీ నచ్చుతుంది తింటా. మళ్ళీ నచ్చుతుంది తింటూ. సో అమ్మ మీద ఎప్పుడైనా కోపం వచ్చిందని? ఏముందన్నా రోజు కోపం వస్తూనే ఉంటది. రోజు వస్తూనే ఉంటుంది. ఎక్కువ ఎప్పుడైనా ఎక్కువ కొట్టిన రోజులు ఉన్నాయా? అమ్మా అదే అది ఏదో ఉంది. మా అమ్మకి చదువు చెప్పేటప్పుడు కొంచెం పేషెన్స్ ఉండకపోతే కాదు అమ్మ టీచరా? టీచరా? టీచర్ కాదని టీచర్ లా ఉంటది. అసలు ఏం జరిగింది? సెకండ్ థర్డ్ క్లాస్ చిన్నప్పుడు ఓకే. ఏముంటుండే, సెకండ్ క్లాస్ చిన్నప్పుడు మమ్మీ అన్నిట్లలో మంచిదే కానీ మమ్మీకి చదువు చెప్పేటప్పుడు కొంచెం పేషెన్స్ తక్కువ. ఓకే. 2-3 సార్లు చెప్తుండే, 4 సార్లు అంటిస్తుండే మంచిగా. ఓకే కొడుతుండే. సో బాగా చదువుతుండేనా? చాలా బాగా జరుగుతుంది. కాకపోతే చిన్నప్పుడు వాడికి 2 సార్లు చదువుతూ వస్తుంది, కానీ వాడికి ఏంటి బద్ధకం. అమ్మ నువ్వు ఒకసారి నవ్వి 2 సార్లు చదివి వినిపి నేను క్యాచ్ చేస్తా అంటుండే. వాడు నువ్వు చదువురా అంటే వాడు చదవకుండే, కానీ నేను 2 సార్లు చదివి వినిపిస్తే వాడికి వస్తుంది. నీకు వచ్చేస్తుండే? వాడికి కూడా వస్తుండే, ఓకే. కానీ నేను చదివి వినిపించాలి ఆన్సర్ వాడికి. ఓకే. వాడు చదువుకోడు, అది వీనితో వచ్చిన ప్రాబ్లం. సరే ఇప్పుడు నేను ఒక టెస్ట్ పెడుతున్నా మీ ఇద్దరికి. సో ఏంటంటే ఇప్పటి వరకు మీరిద్దరు మాట్లాడుకొని ఏదైనా పద్యం కానీ ఏదన్నా మీరు చదివిన చాలా బుక్స్ మీరు చదువుతారు నాకు తెలుసు. సో ఏదైనా పద్యం కానీ ఏదైనా వర్డ్ కానీ ఒక వాక్యం కానీ ఏదన్నా మీరు చెప్పండి 2 సార్లు, 3సారి చెప్తాడేమో చూస్తా. చెప్పమ్మా. చెప్తాడని నమ్మకం ఉందా? 100%. సరే కఠినమైనది కావాలి నాకు. 1,00,000 భక్ష్యాలు తిన్న లక్ష్మయ్యకు. 1,00,000 భక్ష్యాలు అవుట్ ఆఫ్ డేట్ అమ్మా. అవుట్ ఆఫ్ డేట్ నాకు అప్డేట్ రాదు కదా, నీకు అప్డేటే కదా. కాదు ఇప్పుడు మమ్మీ ఏం చెప్పింది, నేను 2 సార్లు చెప్తే 3సారి నువ్వు చెప్తాను. నువ్వు కూడా నీకు వస్తది నాన్న. 1,00,000 భక్ష్యాలు తిన్న లక్ష్మయ్యకు ఒక్క భక్ష్యం లక్ష్యమా? 1,00,000 భక్ష్యాలు తిన్న లక్ష్మయ్యకు ఒక భక్ష్యం లక్ష్యమా? దట్స్ ఇట్. ఏది మీరు ప్రాక్టీస్ చేసుకోవడం ముందు. సరే ఇంకోటి ఏదన్నా పాటమ్మా, పద్యం కాదు. నేను ఒప్పుకోను. లేదు లేదు, నేను ఇది చిన్నగా ఉన్నప్పుడు నేను క్లాసికల్ సింగర్స్ వాడు 2nd క్లాస్ లో ఉన్నప్పుడు నేర్పించిన నేను ఇది. వాడు ఇంతవరకు మళ్ళీ దాన్ని చాంట్ చేయలేదు. అయితే చేయాల్సింది. నేను చిన్నగా ఉన్నప్పుడు వైభలక్ష్మి చేసుకున్నప్పుడు వస్తే నేను నీకు ఇది నేర్పించిన బిడ్డ, గుర్తుందా నీకు? నువ్వు ఒక 2 టైమ్స్ వింటే నీకు వస్తుంది. యారక్తాంబుజవాసిని విలాసిని చందాంశు తేజస్విని. యారక్తాంబుజవాసిని విలాసిని చందాంశు తేజస్విని. యారక్తారుధిరాంబరా హరిసఖి. యారక్తారుధిరాంబికా హరిసఖి. యా శ్రీ మనోహ్లాదిని. యా శ్రీ మనోహ్లాదిని. చెప్తాడు. మీరిద్దరు క్లాసికల్ సింగర్స్. మీరిద్దరు ఏదో ఫస్ట్ అనుకున్నారు, ఏదో అడుగుతాడరా నేను ఇదే చెప్తాను ఇదే చెప్పు. 100% ఇది అంటే చిన్నగా ఉన్నప్పుడు వీడికి చిన్నప్పుడు నిమోనియా ప్రాబ్లం ఉండేది. 3 ఇయర్స్ పాపకి, బాబుకి 4 ఇయర్స్ అన్నమాట. నేను పాపని క్యారీ చేసినప్పుడు క్యారింగ్ అప్పుడు అసలు హనుమాన్ చాలీసా, శివాష్టకము, భగవద్గీత శ్లోకాలు, ఇప్పుడు ఈ చెప్పిన ఈ శ్లోకం ఇవన్నీ వాడికి కంఠతా వస్తుండే. వాడు 4 ఇయర్స్ ఉన్నప్పుడు అట్లా నేను చిన్నప్పటి నుంచి కూడా నేను క్యారింగ్ ఉన్నప్పుడు నేను అన్ని చదువుతుంటే అన్నమాట. ఈ దేవుడి స్తోత్రాలు అన్ని చదువుతుంటే నాతో పాటు వాడు చదువుతుండే. చిన్నప్పటి నుంచి అన్ని మీరు చదివిన అన్ని నేర్చుకుంటుండే. అసలు ఏది రాదు. నేను కుకింగ్ నేర్చుకోవడం స్టార్ట్ చేసిన. నేర్చుకోవడం కదా, అమ్మ కోసం ఇది చేసినావు కదా. కాదు పూరి చేద్దామా, ఆశీర్వాద ప్రమోదం చేసేది. పూరి చేద్దామంటే పూరి పక్కన కనిపించింది నా ఫోటో. ఇంత మంచి పూరి వేస్తాడు అసలు అనుకున్నా. తర్వాత ఇడ్లీ వేస్తాడు అనుకున్నా. దాని తర్వాత సంథింగ్ ఏదైనా వేస్తాడు అనుకున్నా. ఆ బిస్మిల్లా బాత్ ఒకటి వేసి పెట్టినావు. అసలు అది చేసింది బాగుండేనా? తిన్నారా? వెళ్ళి చాలా ఓకే. ఫ్రెండ్స్ కూడా వచ్చిండారు షూట్ చేయడానికి. మా ఫ్రెండ్స్ కూడా తినారు, చాలా బాగా చేసినారు. ఓకే.
సో నిజం చెప్పి ఇంకా నిజం బాగా అమ్మా! నిజం మంచిగా నిజంగా బాగైంది. ఓకే అంత ముంబైలో బ్రహ్మ విద్య ఏం కాదన్న అది. అర్థం కాదు. అది ఏం బ్రహ్మ విద్య కాదు. కొంచెం రవ్వ, అది కూరగాయలు, ఉప్పు, కారం అంతే. దానికి ఏం ఉంటుంది? అదే పప్పు. పప్పు ఏమని మీరే చెప్పారు కదా ఆ రోజు. అది చెప్పినా కాకపోతే వాడి చేతితో వాడే చేసింది మొత్తం. ఓకే పూణేలో ఒక అమ్మాయితో తిరుగుతున్నావు కదా నువ్వు? ఒక్క అమ్మాయి కాదన్న, 4-5 ఉంటారు. నలుగురు ఐదురు కాదు, నువ్వు ఊరికి వెళ్ళి అక్కడికి వెళ్తా ఉన్నావు, ఏంట్రా రోజు ఈ అమ్మాయి దగ్గరికి వెళ్తున్నావు అని ఒక రోజు అడిగింది. సో అది అమ్మాయి కాదమ్మా, పానీపూరి బండి అన్నావు. అవునా? సో అట్లా కవర్ చేసేసినాం. అవునా? కానీ మీకు అన్నీ చెప్తాడు అని చెప్పారు నేను. సో ఒక విషయం మీకు చెప్పలేదు. సో ఒక అమ్మాయితో నా దగ్గర ఒక ఫోటో ఉంది. సో అది నేను చూపిస్తాను. ఓకేనా? సో నువ్వు ఈ రీసెంట్గా ఎప్పుడన్నా పబ్కి వెళ్ళినా? వెళ్తే వెళ్ళొచ్చు, అది కూడా నేను చెప్పే పోతాడు. మీకు చెప్పలే. ఎన్నిసార్లు చెప్పింది చెప్పండి మీకు? అట్లా గుర్తులేదు, కాకపోతే వాడు ఏ ఈవెంట్ కి వెళ్ళినా మీకు పబ్కి చెప్పింది వెళ్ళినా పబ్కి వెళ్ళింది ఒక్కసారే చెప్పింది. మేబీ కావచ్చు, కానీ ఏదైనా చెప్పే వెళ్తాడు. చెప్పే వెళ్తాడు. అది చెప్పలేదు. సరే నువ్వు ఎన్నిసార్లు పబ్కి వెళ్ళినావు? నువ్వు ఒక్కసారి మీ మమ్మీకి చెప్పినావు, దాని తర్వాత చెప్పలే. నేను నీ ఫ్రెండ్స్ కాల్ చేసి అన్ని రాబట్టినా అంటే అంత టైం దొరకదన్న బేసిక్ గా. చాలా రేరే పోతా నేను బయటకు పోయినా. నువ్వు పబ్కి ఎన్నిసార్లు పోయినావు? ఒక్కసారి పోయినావు, ఎక్కువ సార్లు పోయినావు? అసలు నేను పూణే పోయినాక క్లబ్బింగ్ ఒక్కసారి కూడా పోతాను. నేను రెస్టారెంట్లకు పోతాను, క్లబ్బింగ్ ఒక్కసారి కూడా పోతాను ఇప్పటి వరకు. ఇప్పటివరకు అంటే పోయినా చాలా సార్లు. నేను పూణేకి వెళ్ళాక పోలేను అసలు. ఓకే. సో నిజం చెప్తున్నాను. ఆఫ్ కోర్స్. సో నువ్వు వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి పరిచయం అయిందంట అక్కడ. ఒక అమ్మాయి పరిచయం అయిందంట. నాకు ఫ్రెండ్స్ ఉన్నారు కానీ అమ్మాయిలు నేను బయట పరిచయం ఎవరు కాలేదు. కాదు అమ్మాయి ఫ్రెండ్ కాదా? అక్కడ పరిచయం అయిన ఫ్రెండ్స్ కాదని నా ముందు నుంచి కాలేజ్ ఫ్రెండ్స్ ఉన్నారు కానీ పూణేలో కొత్త ఫ్రెండ్స్ ఎవరు కాదు. సరే నీకు ఎవరైనా హగ్ ఇచ్చారు అక్కడ? హగ్ది ఏముందన్న, చాలా కావాలన్నా చెప్పిండా మీకు? హగ్ అని. నా ముందరనే చేసుకుంటారు గర్ల్స్. ఇప్పుడు పిల్లలు అది ఇప్పుడు నాకు తెలుసు. ఆబ్జెక్టిఫై చేయాల్సిన సరే అవసరం హగ్ చేసుకుంటారు. ఆ. సో కిస్ ఇచ్చిందా నీకు? లేదు. ఆ? లేదు లేదు. లేదు. సో 100%. అంటే నీకు చెప్పలే. అన్న ఏం మాట్లాడుతున్నావు? నాకు తెలిసిందన్న, లేదా? ఉంటది అట్లా హగ్గు వరకే. సో ఏది ఉన్నా మీకు చెప్తాడు 100% చెప్తాను. కానీ నీకు చెప్పలే. అసలు లేదది, మీరు ఏదో దాన్ని డైవర్ట్ చేయాలని చూస్తున్నారు కానీ 100% లేదు. సరే నేను వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేస్తా ఒకసారి. ష్యూర్. సో వెళ్ళి ఒకవేళ నిజంగా ఇట్లా జరిగిందంటే మీరు ఏం చేస్తారు? ఏంటి చేసినావా నాన్న అని అడుగుతా, అంతకు మించి ఏం లేదు. ఓకే. సో మీరు అట్లా అడగడం నాకు ఇష్టం లేదు, సో నేను చెయ్యాలి. చెప్తున్నా అంటే నేను ఏదైనా ఓపెన్ ఉంటా పిల్లలతో. ఇప్పుడు వాడు నా దగ్గర దాస్తే ఇది వస్తది అని అనుకునే ప్రాబ్లం లేదు వాడికి నా దగ్గర. సో వాళ్ళ డాడీ కూడా. ఏంటంటే నిజానికి అంటే తల్లిదండ్రులు పిల్లలకి అంత క్లోజ్నెస్ ఇవ్వాలి, చెప్తే అంత. చాలా ఫ్రీడమ్. ఇప్పుడు నాకు ఇద్దరు పిల్లలకి అంతే. ఇప్పుడు నా దగ్గరని కాదు, వాళ్ళ డాడీ కూడా మొత్తం ఓపెన్ బుక్ ఇవ్వాలి. ఇప్పుడు అమ్మాయిది డాడీకి చెప్పకు, అమ్మాయిది నువ్వే విను, అట్లా ఏది ఉండదు. వాడికి తెలుసు నాకు ఏదైనా చెప్తే డాడీ దగ్గర దాకా పోతుందని వాడికి కూడా తెలుసు. వెళ్ళాలి కూడా. ఎందుకంటే ఇప్పుడు మనం చాలా చూస్తున్నాం, అంటే వాళ్ళకి ఏదైనా సిచ్యువేషన్ జరిగినప్పుడు వాళ్ళ పేరెంట్స్ చెప్పలేక వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు చాలా మంది. సో ఏదైనా కానీ వాళ్ళు చెప్పేది మనం వినాలి, విన్న దాని తర్వాత అది మంచిగా చేయడం వాళ్ళకి మళ్ళీ మనం చెప్పాలి. సో చాలా మంది సూసైడ్ చేసుకున్నది. సో చాలా మంది పేరెంట్స్ నేను చెప్తున్నా అంటే ఇట్లా ఉంటే పిల్లలు ఏదైనా ఓపెన్ గా చెప్పగలరు. సో నేను ఇది చేయాలనుకుంటున్నా, నాకు ఇట్లా జరిగింది, ఇది అది అని చెప్పి. సో వాళ్ళు భయం పడి చెప్పకుండా సూసైడ్ చేసుకోవడం. సో వాళ్ళను మిస్ అవుతారు మళ్ళీ. అంటే వాళ్ళు చనిపోయిన తర్వాత మళ్ళీ మీకు పిల్లలు రారు, దాని తర్వాత మళ్ళీ అప్పుడు బాధపడతారు, అరే నాకు చెప్పినుంటే నేను ఇది చేస్తుంటాను. అది జరిగే దానికి ముందే మనం పిల్లలతో చాలా క్లోజ్ గా ఉండి, సో ఏం జరుగుతుంది అప్డేట్ తెలుసుకొని, సో ఇది చేసినా ఇది చెయ్యొద్దు అని చెప్పేసి వాళ్ళకి ఏదైనా ఒకటి చెప్పి, సో అంటే పిల్లలతో అట్లా ఉంటే కొంచెం బాగుంటది. వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు నన్ను, వాళ్ళ ఫ్రెండ్స్ పేరెంట్స్ కి చెప్పి రారు. ఓకే. వీడు నాకు చెప్పే పోతాడు. ఓకే. వాళ్ళే అంటారు ఎంత బాగా చెప్తారా అంటే. ఫార్చునేట్లీ మా అమ్మ చాలా బ్రాడ్ మైండెడ్. ఇప్పుడు బయట వేరే పేరెంట్స్, నాకు అమ్మాయి ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు, అబ్బాయి ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. మేము అందరం మంచి ట్రిప్ లో పోతాం, బయట డిన్నర్ అక్కడిక్కడ పోతాం. ఎక్కడ పోతున్నాం నేను ఫోటోలు కూడా షేర్ చేస్తాను, అమ్మ ఈయన. సో నేను ఐఎమ్ లక్కీ. మా అమ్మ చాలా బ్రాడ్ మైండెడ్, ఏమనుకోదు, చాలా మైండెడ్ ఆలోచించింది. మా నాన్న కూడా అంతే. సో ఆ ఒక్క విషయంలో నేను చాలా లక్కీ. నాకు ఇంత మంచి పేరెంట్స్ దొరికినారు, చాలా సపోర్టివ్ పేరెంట్స్. నేను బ్లాగింగ్ చేస్తాను, నన్ను ఎంకరేజ్ చేసినారు. నేను గిటార్ నేర్చుకుంటాను ఎంకరేజ్ చేసినారు, నేను మ్యూజిక్ నేర్చుకుంటాను ఎంకరేజ్ చేసినారు, నేను జాబ్ చేస్తాను ఎంకరేజ్ చేసినారు. రేపటి రోజున నేను కొత్తగా ఏం చేద్దాం అనుకున్నా మా అమ్మ నాన్న చెయ్యి పక్కా వెనకాల ఉంటారు.
అండ్ మా చెల్లె కూడా. సిరి నువ్వు కూడా. సో చాలా మంది సో వాళ్ళ డాడీ వాళ్ళకి అన్ని చేసిన మాకు కూడా అన్ని చేయాలంటే తను అన్నిట్లలో ఉన్నాడు. అట్లా ఉంటేనే పేరెంట్స్ కూడా సపోర్ట్ చేస్తారు. ఏం చేయకుండా నాకు ఇది కావాలి ఇది కావాలి నాకు విమానం కావాలంటే ఇడికి తెచ్చిస్తారు. నువ్వు బయట అయితే తెచ్చిస్తారు. పడితే వాళ్ళ డాడీ షాప్ లో కూడా హెల్ప్ చేస్తారు. ఓకే. సో ఇంకోటి మీ ఫాలోవర్స్ అందరికి తెలుసా షాప్ ఉందని? అంటే లోకల్ వాళ్ళకి తెలుస్తుంది, బయట వాళ్ళకి ఏమో తెలియదు, చెప్పలేము. సో మా ఇంటర్వ్యూలో రివీల్ చేయండి మరి ప్రపంచం అయితే. జోయిపేటలో ఒక హార్డ్వేర్ షాప్ ఉంది, ప్రభు ఇంజనీరింగ్ అని. సో ఎవరన్నా మీ ఏదన్నా అంటే మీరు ఇల్లు కట్టుకోవాలనుకుంటే దానికి ప్లంబింగ్ కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ మొత్తం ఎక్కడ దొరుకుతాయి? అగ్రికల్చర్ అదే మొత్తం ఎక్కడ దొరుకుతాయి. సో ఇక్కడ వచ్చి కొనొచ్చు. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి కలిసే అవకాశం ఉంటది ఇక్కడికి వచ్చి మీరు ఉంటే, అంతేగా. సో మీరు కూడా షాప్ లో ఉంటారా అప్పుడప్పుడు? అంటే ఎప్పుడైనా మాక్సిమం మా మామయ్య గారు కూర్చుంటారు. ఓకే. వాళ్ళే ఇద్దరు రిలీవర్స్. మామయ్య నేను లంచ్ కి పంపించడము, స్నాక్స్ కి అట్లా పంపిస్తాడు. ఇంకొకసారి ఇప్పుడు ఈయన బయటకి బ్యాంక్కి వెళ్ళినా ఇప్పుడు నేను మామయ్య కూర్చుంటాం, మామయ్య లోపల ఉంటే నేను మా హస్బెండ్ కూర్చుంటాం. అట్లా కూచిపల్లి చేస్తాను చాలా మంది చేస్తాను. సో ఎక్కువ ఇరిటేట్ చేసిన ఏదన్నా? ఎక్కువ ఇరిటేట్ అంటే జుట్టు చాలా పిచ్చి వాడికి. చిన్న చిన్నప్పటి నుంచి జుట్టు ముట్టుకుంటాడు. నాది వాళ్ళ చెల్లె, ఇంకా వేరే వాళ్ళ జుట్టు ముట్టాడు. అసలు మేము వేరే వాళ్ళ జుట్టు ముట్టుకుంటే ఎంత క్లోజ్ గున్నా ముట్టుకోడు. ఇప్పుడు మా మమ్మీ చాలా క్లోజ్. ఇప్పుడు మా అమ్మమ్మ పిల్లలు వీళ్ళు. మా అమ్మమ్మ అసలు అమ్మమ్మ అంటే ఇంకా నాతో ఎట్లుంటాడో మా అమ్మతో కూడా అట్లే ఉంటాడు. పక్కన పడుకోవడము, ఎవ్రీథింగ్ షేర్ చేయడము. మా అమ్మకి ఇప్పుడు మా అక్క పిల్లలు వీళ్ళ పిల్లలు నలుగురు ఉంటారు. ఎవ్రీ సాటర్డే ఆర్ సండే వీళ్ళ గ్రూప్ కాల్ ఉంటుంది మా అమ్మ నాన్నతో. ఇప్పుడు ఇక్కడికి వస్తే మా అత్తయ్య మామయ్యతో చాలా క్లోజ్ ఉంటాడు. మా ఇద్దరు పిల్లలు కూడా అట్లా అన్ని షేర్ చేస్తాడు వాడు. అట్లా అని చెప్పేసి వాళ్ళ జుట్లు ముట్టాడు. నాది సిరిది. అసలు ఎంత పిచ్చి జుట్టు పిచ్చి వీడికి. సరే ఆ క్వశ్చన్ అక్కడ జుట్టు పిచ్చి ఎందుకు? చిన్నప్పటి నుంచి అసలు అది ఎందుకో తెలియదు. మనసు బేబీ నుంచి. రీసెంట్ గా డాన్స్ చేసిరు మీరు, డాన్స్ చేసారు కదా మీరు. సో అంటే పెట్టిండా ఏందని షాక్ అయ్యారా? వేరే డాన్స్ ఏదో ఉంది. అమ్మ భరతనాట్యం కూడా నేర్చుకున్నారు చిన్నప్పుడు. ఓకే. సో ఈ డాన్స్ చేసారు కదా, సో మీరు చేయమన్నారు లేకుంటే ప్లాన్ చేసుకొని చేసారు? అక్కడ వీడియోలో మాత్రం అమ్మ చేయమన్నది అని అన్నాడు. సిరి చూస్తుండే. సిరి అమ్మ చూపించింది, అమ్మాయి చేద్దామని నేను ముందుదామమ్మ ఇట్లా నేను నాతో నావు డాన్స్ అదే దుపట్ట ఎవరు వేసారు మరి? దుపట్టనే అంటారు. అమ్మనే చెప్పింది గులాబ్ కదా పింక్ చున్నీ వేసుకోరా అని చెప్పింది. ఓకే. సో పింక్ చున్నీ వేసేసుకున్నాం. అదొకటి. టూర్స్ కి ఎక్కడికైనా వెళ్ళినాం అనుకో, మమ్మీ వాళ్ళు ఇప్పుడు వెళ్ళాలనుకుంటావా? అంటే ఇప్పుడు టూర్స్ కి ఎక్కడ ఫ్యామిలీ ట్రిప్స్ అట్లా ఇట్లా వెళ్ళిరు అనుకో, సో వెళ్ళినప్పుడు వీళ్ళతో వెళ్ళాలనుకుంటాను. పోతా యూజువల్లీ డాడీ చాలా బిజీ ఉంటారు కదా. ఓకే. అంటే డాడీ పోయినప్పుడు అన్ని నీతోటి మోపిస్తారు కదా బ్యాగ్లు. అన్ని వీడియోలు చూసినాడమ్మా ఎంత నుంచి చెప్పు. సో పోదిచ్చినావు కదా ఇట్లా ఎట్లా ఎట్లా అనిపించింది బ్యాగ్ వేసుకోవడం? కాదు ఇవి చేసినప్పుడు కొంచెం అనీజీగా ఫీల్ అవుతాం. అట్లే మనం ఉంటుందా? అంటే ఫ్రెండ్స్ కానీ మనం బ్యాగే వేసుకుంటున్నాము, మన చెల్లె బ్యాగే వేసుకుంటున్నాము. అట్లా అసలు ఫీల్ కాదు తెలుసా. అంటే మనం ఫీల్ అవ్వము, వేరే వాళ్ళు ఏదన్నా ఒక మాట అంటే వాడు ఏం చెప్తాడు తెలుసా, అమ్మ మనం తప్పు చేస్తలేము, ఒకరిని హర్ట్ చేస్తలేము, నేను ఇది చెయ్యని పని కాదు, నేను వీడియో కోసం చెయ్యట్లేదు, నేను నీకు నచ్చే చేస్తున్నా, నేను ఎవరి కోసం భయపడాలి? అవసరం లేదు. మనం ఏది చేస్తున్నాం అదే కంటెంట్ ఉంటారు. నలుగురు కాదు 4 లక్షల మంది కూడా ఉండొచ్చు. అది తప్పు. అంటే మమ్మల్ని చూసే వాళ్ళు నలుగురే ఉన్నారు. నేను అట్లా చెప్పట్లేదు, నేను చెప్తున్నా అమ్మ మనం చేసేది అసలు మాకు మాక్సిమం మాకు కనెక్ట్ అయ్యేది ఎందుకు, అసలు ఏ కన్వర్జేషన్ అవుతుంది వాళ్ళ మధ్యలో ఏది ఉంటుంది అది చూసి మాకు ఎక్కువ మంది కనెక్ట్ అయ్యేది. నాకు మాక్సిమం నాకు స్పాండిలైటిస్ ప్రాబ్లం అనమాట. నేను ఎక్కడికి పోయినా బ్యాగ్ హ్యాండిల్ చేయడం అయితే కంపల్సరీ కదా. అయితే పాపన్న బాబన్న వాళ్ళే వేసుకుంటారు తెలుసా. నేను జెన్యూన్గా చెప్తున్నా, కొంతవరకు నేను మోసిన తర్వాత వాళ్ళే తీసుకుంటారమ్మా, నీకు చేయని వస్తే తీసుకొని చెప్పిస్తాను. అట్లా ఏది షేమ్ ఉండదు. వాడు తప్పు పని ఏం లేదు, ఏముందమ్మా నీ హ్యాండ్ బ్యాగ్ మోస్తే తప్పేముంది అంటాడు. నేను దీంట్లో హ్యాపీగా చెప్తే ఏంటంటే ఇక్కడ కోడలు నుంచి చూసుకుంటాడు.
అమ్మని ప్రేమించినోడు ఖచ్చితంగా భార్య మంచి చూసుకుంటాడు. ఓకే. సో మరి భార్య మంచిగా చూసుకుంటే మీకు కోపం వస్తుంది అప్పుడు? అస్సలే రా, నా కూతురు లాంటి అంతేరా? సిరిలాగా ఇంకొక సో అమ్మ మీద ఎప్పుడన్నా కోపం వచ్చిందా నీకు? చెప్పాల్సిందే. అమ్మ చాలా పేషెంట్ అమ్మ. మా అమ్మ యోగా చేస్తుంది. ఇంకా ఒక ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఒక 5-6 ఇయర్స్ నుంచి అమ్మ యోగా చేయడం స్టార్ట్ చేసింది. అంటే మంచిగా యోగా సీరియస్ గా. అంటే మీరు ఇద్దరు ఎక్కడికన్నా బయటికి వెళ్ళినప్పుడు ఎవరన్నా వచ్చి ఏదన్నా మాట్లాడినప్పుడు ఎగ్జైట్మెంట్ అయిన ఫీలింగ్ ఏదైనా ఉందా? ఓ మర్చిపోలేదు ఏదన్నా ఒక 2 షేర్ చేయండి. బస్ స్టాండ్ లో ముచ్చట. అయితే దిస్ వాజ్ వే బ్యాక్. ఎప్పుడంటే ఒక 4 months బ్యాక్ అమ్మ చెప్పేటప్పుడు 3 months అయింది కావచ్చు. 3 months బ్యాక్ అమ్మ అప్పటికి 2-3 ఇద్దరితో మాట్లాడింది, సెల్ఫీ కూడా ఇచ్చింది. నేను ఫస్ట్ టైం ఇప్పుడు పోయినప్పుడు అమ్మ వచ్చి ఇప్పుడు చూపెట్టడం రీల్స్ చేస్తారు కాబట్టి ఒక ఫోటో తీసుకోవాలంటే నేను ఒక నిమిషం అడిగి నన్నేనా అని అడిగిన. అయితే ఫోటో తీసుకున్నారు. అమ్మ ఆ రోజు వేరే హై ఉండే అసలు. ఓకే. ఇంకోటి అంటే ఇప్పుడు కొంచెం ఎక్కువ మంది తీసుకుంటారు కానీ ఎంత మంది తీసుకున్నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఓకే. అండ్ మోరోవర్ ఇంకొకటి ఏంటంటే బయటకు పోయినప్పుడు ఓన్ చేసుకుంటున్నారు జనాలు లిటరల్ గా. ఎట్లా అంటే ఎవరు ఇట్లా మీరు కంటెంట్ చేస్తారు అట్లా మాట్లాడి హాయ్ బ్రో అంత మంచిదేనా, ఎట్లున్నారు, ఏం చేస్తున్నారు, ఇప్పుడు నుంచి ఇప్పుడు వచ్చినారు, ఇంకా అట్లా పక్కన ఇంట్లో ఎట్లా మాట్లాడుతారు అలాగే మాట్లాడండి. కానీ అందరు ఓన్ చేసేసుకుంటారు ఇప్పుడు. Exactly. అంటే వీళ్ళు వీడియోలు చూసినప్పుడు ఏంటంటే మా పక్కింటి ఉంటారు, మా ఇంటి ఉంటారు, ఇది ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. అంటే మీరు ఎంత లాంగ్ ఉన్నా సో అందుకే వాళ్ళు కనెక్ట్ అవుతారు కాబట్టి డైరెక్ట్ వచ్చి మాట్లాడుతూ ఉంటారు. సో అట్లా మాట్లాడినప్పుడు మనకు కూడా ఒక్కోసారి భయం అనిపిస్తుంది, హ్యాపీనెస్ ఉంటుంది, భయం కూడా ఉంటుంది. హ్యాపీనెస్. నిన్న ఒక రెస్టారెంట్కి వెళ్ళాను నేను. Okay. మొన్న రెస్టారెంట్కి వెళ్తే వీడేజ్ పిల్లలు 3 పిల్లలు అక్కడ నుంచి హాయ్ ఆంటీ ఆంటీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ ఆంటీ అని వచ్చేసి బాబు 3 times షేక్ హ్యాండ్ ఇచ్చేసినాడు. ఫస్ట్ నాకు అర్థం కాలే, వస్తున్నాడు షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు. ఒక 2 seconds 3 seconds తర్వాత నేను కొంచెం మేనేజ్ చేసుకున్నా. ఓకే మన ఫాలోయర్స్ వీళ్ళు అంత క్లోజ్ గా వస్తే అసలు నేను ఎక్కడ చూడలేదు అట్లా. కానీ ఒక్కొక్కసారి ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది, అరే అందరూ అమ్మ అమ్మ అని పిలుస్తున్నారు కదా అని అనిపించింది అసలు. కానీ చాలా గ్రేట్ అమ్మా. అంటే ఎంత చెప్పినా తక్కువ మీ గురించి. అంటే పిల్లలతో ఉండడం కానీ మీరు సో అంటే ఆ వీడియో చూసినప్పుడు అంతమంది కనెక్ట్ అయ్యారంటే ఒక్కసారి ఆలోచించండి మీరు. అంతమంది చూసి ఆ వీడియో అన్ని లైక్స్ వచ్చినాయంటే జస్ట్ అంటే అది యాక్టింగ్ కూడా కాదు. ఒకవేళ యాక్టింగ్ చేస్తే మీరు అంటే రెడీ అయి కూర్చుంటుండే ఇట్లా ఉంటుండే. కానీ చాలా బాగా వచ్చింది. అంటే ఏ థాట్ తోటి నువ్వు తీసుకో నాకు తెలియదు కానీ బట్ చాలా బాగా వచ్చింది అది మాత్రం. సో ఇష్టమైన ఫుడ్ ఏది? నాకు బయట ఫుడ్ ఇష్టమే కానీ నాకు అమ్మ పప్పుచారు, అమ్మ నీళ్ళ చారు చేస్తుంది. పచ్చి పులుసా? నీళ్ళ చారు అని ఒకటి ఉంటుంది. నీళ్ళ చారు అంటే పచ్చి పులుసు రెండు సేమ్ కదా? పచ్చి పులుసు వేరు, నీళ్ళ చారు. ఓకే. నీళ్ళ చారులో ఉల్లిపాయలు వేరే. ఎల్లిపాయలు వేస్తారు. ఎల్లిపాయలు వేస్తారు, ఉల్లిపాయలు. ఓకే. సో ఆమ్లెట్ నువ్వు వేసుకుంటావు మమ్మీ వేయాలా? ఆమ్లెట్ నేను వేసుకుంటాను. నువ్వు వేసుకుంటా. నేను జిమ్ పోతున్నా కాబట్టి. అయితే ఇప్పుడు సిరి ఉంది కదా, సో సిరితో గొడవ కొడతా ఉంటాను. ఓ ఫుల్. ఓకే. నువ్వు కూడా ఎక్కువ కొడతావా లేకుంటే తను ఎక్కువ కొడుతుందా? అందరం కొట్టుకుంటాం. ఇద్దరు వీడు ఎక్కువ కొడతాడు. ఓకే. అప్పుడు మీరు సపోర్ట్ గా పోతారు సిరికి? పోతా, ఖచ్చితంగా పోతా. ఇంకేమంటాడు వీడి ఫస్ట్ అది కొడతాడు, వీడు చేస్తాడు. వీడు ఏమనుకుంటే అరుస్తాడు, సిరి అరుస్తాడు. అరుస్తే సాయి నేను అక్కడి నుంచి అని అంటే నేను ఏమనలేదు అదమ్మా బట్టి గరిచిన నన్ను గొప్పడతావు అని అంటాడు. కొడతాడు కాదు అది ఏమనక ముందు కూడా అరుస్తాడు. కానీ ఫార్చునేట్లీ నాకు సిబ్లింగ్ తో కూడా చాలా మంచిగా ఉంటుంది. మా చెల్లె కూడా చాలా సపోర్ట్ చేస్తాను. ఇట్లా వీడియో షూట్ చేస్తాను. నేను అక్కడ కూడా కనెక్ట్ అవుతా చాలా. ఎందుకంటే మీరు ఇద్దరు కలిసి వస్తారు అనుకుంటా ఒక్కోసారి ఇంటికి. అసలు మొన్న వీటికి ప్లానింగ్ లేదు సార్ రావడం. ఓకే. తనకి హాలిడేస్ లాంగ్ వీకెండ్ వచ్చింది 10 days వచ్చింది సిరి. అసలు నాకు పని ఉంది నేను రాను అంటే కూడా వినలేదు. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య 2-3 days అన్న వచ్చిపో అన్నయ్య అంటే వాడు సడన్ గా వచ్చింది. అసలు వాడు 1 month బ్యాక్ వచ్చింది, మనకి ప్లాన్ కూడా లేదు. అది ఊరికి అసలు అబ్బా ప్లీజ్ అన్నయ్య నాకు ఫుల్ఫిల్ లేదన్నయ్య ఈ ట్రిప్ నువ్వు లేకుండా అని అంటే వచ్చింది. సో నేను కొన్ని అడుగుతా, వాళ్ళ గురించి నువ్వు చెప్పు ఓకేనా? సో అమ్మ గురించి. స్వీట్ హార్ట్. డాడీ హార్డ్ వర్కింగ్ హస్లర్. ఓకే. సో సిరి ద క్యూటీ పయ్యా. సో మీ తాత పేరు? మా తాత పేరు ప్రభాకర్. సో అందుకే నా ప్రభు అని పెట్టేది. ఓకే. సో తాత గురించి తాత కూడా చాలా చేసినారు చిన్నప్పటి నుంచి.
మమ్మీ డాడీ రోల్ ఎంత ఉందో తాతకి నాకు చాలా కనెక్షన్ ఉంటుండే. చిన్నప్పుడు ప్రైమరీ స్కూల్ ఉన్నప్పుడు తాతనే స్కూల్లో తీస్తుండే. అంటే తాత లిటరలీ ఏడ్చిండంటారు ఫస్ట్ స్కూల్ వేసినప్పుడు నేను ఏడవడం చూసి. సో నాకు చాలా కనెక్ట్ ఉండేది. బయట కూడా రోజు తీసుకోపోతుండే. నాకు నిమ్మోనియా ఉన్నప్పుడు ఐస్ క్రీమ్ ఇవన్నీ పడకపోతుండే. సో మెల్లగా మా తాతయ్య తీసుకొని ఐస్ క్రీమ్ తింటుండే. తాతతో కూడా చాలా కనెక్షన్. సో అయితే సాయి అన్నీ చెప్తాడు కదా మీకు, ఏదైనా చెప్పిన తర్వాత ఇది కూడా నాకు చెప్తారా అనుకున్నది ఏదైనా ఉన్నాయా? ఎవ్రీథింగ్ షేర్ చేస్తాడు. లేదా అంటే మేము ఫస్ట్ నుంచి కూడా ఇది చెప్పే విషయం కాదు, ఇది చెప్పని విషయము అనేది ఏది లేదు. ఎందుకంటే ఎవ్రీథింగ్ షేర్ చేస్తాడు కాబట్టి ఇది చెప్పని విషయం కూడా ఎందుకు కూడా ఇప్పుడు అమ్మ నేను షాపింగ్ కి పోతున్నా, నేను ఏమేమి తెచ్చుకోవాలి, ఇప్పుడు పొద్దున నేను షేక్ తాగుతాను, రోజు షేక్ తాగుతాను, అమ్మ దాంట్లోకి ఏమేమి తెచ్చుకోవాలి, అమ్మ నేను ఇంకా షాప్ పోతున్నా ఇంకేమైనా గుర్తు చేస్తావా అమ్మ, ఇంకేమైనా తెచ్చుకునేవి ఉన్నాయా, నేను అట్లా అడుగుతాను. షాపింగ్ పోతే కూడా మమ్మీ వీడియో కాల్ చేస్తాను, షర్ట్ బాగుందా, ప్యాంట్ బాగుందా అట్లా. అంటే ఇప్పుడు నువ్వు వేసుకునే డ్రెస్ మొత్తం అమ్మ సెలెక్ట్ చేసినావేనా? అట్లేం లేదు. అట్లని కాదు, వాడికి నచ్చుతుంది నాకు కూడా కాల్ చేస్తాడు, వాడికి నచ్చింది అట్లా. కాల్ చేసిన తర్వాత ఇది తీసుకో, ఈ షర్ట్ తీసుకోమని మీరే చెప్పిరా? ఇది అమ్మనే తెచ్చింది నిన్న. బాగుంది షర్ట్ అది. అయితే ఇప్పుడు నువ్వు ఫోన్ చేసి అడుగుతావు అమ్మ ఇది తీసుకోవాలి ఇది తీసుకోవాలని, సో అమ్మ ఏది చెప్తే అదే తీసుకుంటావా? అంటే నేను ఫస్ట్ ఫైనల్ చేసుకొని చేస్తాను. ఓకే. చేసి అమ్మ మీకు ఒక స్టోరీ చెప్తాను. నేను పైసలు సంపాదించినాక పైసలు ఖర్చు పెట్టకూడదు, దాని ముందు అడ్డ అవును. అమ్మ పైసలు నాన్న పైసలు, అమ్మ నాకు 10 షర్ట్లు కావాలి, 5 టీ షర్ట్లు కావాలి. ఇప్పుడు చాలా పొందిగ్గా ఖర్చు పెట్టుకుంటున్నాను. సో అది ఉంటుంది. సో ఇంట్లో మనీ ఇస్తాను మమ్మీ డాడీకి, లేకుంటే నువ్వే ఖర్చు పెట్టాను? సో ఏం చేస్తున్నావు అంటే వాడు కూడా ఖర్చు పెట్టాడు, బ్యాలెన్స్ బ్యాంక్ లో బ్యాలెన్స్ ఉంటుంది కానీ వాడు కూడా విచ్చల విడిగి ఇది ఖర్చు పెట్టాడు. ఓకే. సో ఎంత ఉంది ఇది బ్యాంక్ బ్యాలెన్స్? చూపియాల్సిందే. 1 crore ఉందా? 2 crores? ఓ మై గాడ్, 2 కోట్లు అంట. బట్ జాబ్ చేయబట్టి జస్ట్ 1.5 year. 1.5 year ఏంటమ్మా? 1 year. సరే 1.5 year లో ఎంత సంపాదించిందో నేను చూస్తాను. డాడీ ఫోన్ ఉందన్న. డాడీ ఫోన్ లేదు ఉంటే నీ ఫోన్ ఉంటే అయితే నాది ఆధార్ కార్డు నా డాడీ నెంబర్ ఉంది, నేను ఇంకా మార్చుకోలేదు. ఓకే. సో నాకు ఎట్లుంటది అంటే సాలరీ పడడానికి అమ్మ పైసలు ఇస్తుంది డాడీ ఫోన్ నుంచి. 10,000 15,000 అని తీసి నేను దాంట్లో ఖర్చు పెట్టుకుంటాను. ఓకే. ఎక్కడ పోయి మమ్మీ చేతిలోనే ఉంది మొత్తం, నీ దగ్గర కూడా ఏం లేవు పైసలు ఇప్పుడు. అంటే నాకు ఇష్టమే అన్న మమ్మీ చేతిలో పెట్టడం, తప్పేముంది? తప్పేం లేదులే కానీ నేను నీ అకౌంట్ అంటే నీ అకౌంట్ ఉంటే ఏమో అన్నట్టు చూపిస్తే చూద్దాం అనుకున్నా. లేదు, అంత అండర్ ద సర్వేలెన్స్ ఆఫ్ మామ్ డాడ్. అంతేనా? అయితే ఇప్పుడు ప్రమోషన్ చేస్తున్నావా? ప్రమోషన్స్ వల్ల మంత్లీ ఎన్ని సంపాదిస్తున్నావు? వస్తాను బాగా 10,000 వస్తాయన్నా బాగానే అంటే ఇది 1,00,000 వస్తాయి అనుకున్నా, 10,000 అంట. ఒక్క ప్రమోషన్ ఇస్తా 5,000 10,000 ఇస్తారు కదా. నేను అంటే నాకు బెట్టింగ్ అమ్మొస్తాయి అన్న, కానీ ఐఎమ్ వెరీ పర్టికులర్. బెట్టింగ్ మనం చేయొద్దు. ఎందుకంటే చాలా ట్రస్ట్ తోని అన్ని మన మీద వాళ్ళు పర్సనల్ లవ్ పెంచుకోవడం ఫాలో అయ్యి చూస్తున్నప్పుడు ఎందుకు వాళ్ళని మోసం చేస్తే మనకు వచ్చే 10-15 వేలతో మనం ఏం పెద్ద కోటీశ్వరం కావు. సో అంటే మన వల్ల మనం బెట్టింగ్ని ప్రమోట్ చేయడం వల్ల ఇతరులు నష్టపోతారు. సో ప్రాణాలు పోతున్నాయి, చాలా మంది సూసైడ్ చేసుకుంటారు. సో అదొకటి. సో ఇంకోటి ఏంటంటే మీకు ఇష్టమైన యూట్యూబర్ 2 పేర్లు చెప్పండి. నందూస్ ఆమె చేస్తారు. ఇది హర్ష సాయి ఒకటి ఇష్టమైన. 2 ఇష్టం. సో హర్ష సాయి ఎందుకు ఇష్టం? అసలు మా మావాడేజీ అనుకుంటా అబ్బాయి కూడా. అసలు ఎంత బ్రాడ్ మైండ్ అసలు ఆ అబ్బాయిది. అసలు అంత నేచరు, అంత ఇయ్యాలనే గుణం అసలు ఎవరికి ఉంటుంది చెప్పండి? అందరు అంటారు ఆయన యూట్యూబ్ తో సంపాదించింది అందరికి ఇస్తున్నాడు. సంపాదించినాక ఆయన డబ్బు అవుతుంది కానీ వేరే వాళ్ళ డబ్బు అయితే కాదు కదా. ఇట్లా పంచడానికి అయితే అందరు లేరు కదా. అట్లా ఆ బ్రాడ్ మైండ్ నచ్చుతుంది నాకు అబ్బాయి. ఓకే. సో అమ్మ చెప్పిన దానిపైన నీ కామెంట్స్ ఏంది? కరెక్ట్ అంటావా? సో నీకు ఇష్టమైన యూట్యూబర్స్ చాలా మంది ఉన్నారు. ఇర్ఫాన్ జునైజ్ అని ఒకరు ఉంటారు. ఓకే. తరుణ్ స్పీక్స్ అని ఒకరు ఉంటారు. నేను మన తెలుగులో అడిగా. తెలుగులో అఖిల్ జాక్సన్ చాలా బాగుంటుంది. ఓకే. అఖిల్ జాక్సన్ ఒకటి చూస్తా. సరే, నువ్వు వీడియోలు చేయడానికి ఇన్స్పిరేషన్ ఎవరు? ఇన్స్పిరేషన్ తరుణ్ స్పీక్స్.
ఓకే బార్బెల్ బిర్యానీ తెలిస్తే బార్బెల్ బిర్యానీ ఆయన కూడా నేను బింజ్ వాచ్ చేస్తాను చూసి. చాలా ఓకే బాగుంటుంది. సో ఆయన చూసి ఇది చేద్దాం అనుకున్నావా ఇది ఫస్ట్ స్టార్టింగ్? అంటే లేదన్న నేను టైమ్ స్పీక్స్ అని ఒకరు ఉంటారు. ఆయన వీడియో ఎడిటింగ్ అచ్చా చెప్పేస్తారు. ఇర్ఫాన్ జనేజో, తరుణ్ స్పీక్స్, ఇంకా లోగన్ పాల్, వీళ్ళ వీడియో ఎడిటింగ్ స్కిల్స్, వీళ్ళ సినిమాటోగ్రఫీ చాలా బాగుంటాయి. ఇంకా వాళ్ళు కాకుండా నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, చాలా ఎక్స్పీరియన్స్. నీ బెస్ట్ ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్ కృతిక్ అని కూడా ఉంటాడు. సో నా ఫ్రెండ్స్ ఎంఎస్కి వెళ్ళిపోయాను అన్న చాలా. ఓకే ఇక్కడనే ఇప్పుడు హైదరాబాద్లో ఇద్దరు ఉన్నారు. Okay. కృతిక్ అని ఒకరు ఉంటారు, దిలీప్ అని ఒకరు ఉంటారు. గెట్ రెడీ గాయస్, పూణేలో ఉండే వాళ్ళు రూమ్మేట్స్ ఎవ్వరు బెస్ట్ ఫ్రెండ్స్ కాదన్నాడు. రూమ్కి వచ్చినాక చూసుకోండి. వాళ్ళు తెలుగు వాళ్ళు కాదన్న, మరాఠీ వాళ్ళు. మరాఠీ నాకు పుట్టజూలు అని ఒకటి వస్తుంది, ఏడుగోతులు అని, అంతే తప్ప నాకు మరాఠీ రాదు. అర్థం కాదు అసలు వాళ్ళకి ఏమి. రాదు తెలుగు అర్థం కాదు. ఓకే ఇట్లా కవర్ చేసుకున్నావు ఇక అంతేనా? సో ఎట్లుంటది వాళ్ళ నార్త్ వాళ్ళతోటి? హిందీ వచ్చా నీకు? మంచిగా వచ్చారు. మంచిగా వచ్చా, మంచిగా మాట్లాడుతావు. సో వాళ్ళకి తెలుగు వచ్చా? తెలుగు నేర్పిస్తావా? తెలుగు నేర్పించినా ఫస్ట్ బూతులే నేర్పిస్తారు నాకు తెలిసి. అన్న బ్లాగ్స్ కూడా చూస్తుండే. ఫుల్ అప్డేట్ ఉంటాడు అన్న. అంటే వాళ్ళు ఇప్పుడు ఎట్లుంటారంటే ప్రాంతీయత ఉంటుంది అన్న. తెలుగోడు, మా భాషోడు, మా వాడు, మా స్టేట్ వాడు అని. కానీ వాళ్ళు అట్లా ఏముండదు అన్న. నేనే చిన్నోని, అందరూ 27, 28, 31, ఒక 31, మిగతా వాళ్ళు 27, 26. ఇక నన్ను పోరం లెక్క నేను నా ప్లేట్లు కడగకుండా అప్పుడప్పుడు అడుగుతారు పాపం. నా బట్టలు ఆరేయకుండా ఆరేస్తారు. నేను బట్టలు ఆరేసి ఇవ్వకపోతే తెచ్చిన వేస్తారు. చాలా మంచిగా ఉంటారు, వెరీ ఫార్చునేట్. సో ఎక్కువ రూమ్ లో నిన్ను ఇరిటేట్ చేసేవాళ్ళు వాళ్ళకి అర్థం కాదన్న, వాళ్ళ ఇంటర్వ్యూ కూడా చూడరు ఇప్పుడు. కానీ మనవాడు ఎవడు తెలుగుడు ఉంటుంది కదా పక్కోడు. తెలుగుడు వాడు నా దగ్గరకు వస్తాడు అన్న అప్పుడప్పుడు, సాయిగాడ్ అని. వేరే దగ్గర ఉంటాడు బట్ ఇక మన తెలుగు అన్న చాలా క్లోజ్. ఇంకా చాలా అంటే చాలా క్లోజ్. ఇంకా కృతిక్ దిలీప్ కాలేజ్ ఎట్లనో సాయిగాడు ఇప్పుడు ఆఫీస్ లో అట్లా. ఓకే అదే వీడియోలు కూడా స్టార్ట్ చేసినట్టున్నావు కదా తనతో కూడా. సో ఫైనల్ గా అంటే మీరిద్దరు క్లాసికల్ సింగర్స్ కాబట్టి సో నాకు మరి అంత క్లాసికల్. ఓకే సో నాకు నా పేరు శివ, నేను ఎక్కువ నమ్మేది శివుని నమ్ముతా. సో శివునిది ఏదైనా మంచి సాంగ్ క్లాసికల్. సింధూరవర్ణ కరుణ సాగర తేగే నమో నమో లంబోదర లకుమికర అంబాసుత అమర వినూత లంబోదర లకుమికర సిద్ధచారణ పాద సేవిత సిద్ధి వినాయక తే నమో నమో లంబోదర లకుమికర అంబాసుత అమర వినూత సకల విద్యా ఆది పూజిత సర్వోత్తమ తే నమో నమో లంబోదర లకుమికర అంబాసుత అమర వినూత. సో ఎప్పుడు నేర్చుకున్నావు ఇది? అంటే అమ్మ అంటే వచ్చు కదా, అంటే అమ్మకైతే క్లాసికల్ కాబట్టి ఏదో అంటే కొంచెం అంటే అప్పటి నుంచి నేర్చుకున్నారు కాబట్టి ఈ ఏజ్ లో కూడా నువ్వు ఇంత తొందరగా నేర్చుకున్నావు కదా. అంటే చిన్నప్పటి నుంచి ఉండేది అన్న మ్యూజిక్ బేసిక్గా. చిన్నప్పుడు అమ్మ భగవద్గీత ఇవన్నీ నేను చెప్తుండే. స్కూల్ ఉన్నప్పుడు క్లాసికల్ క్లాస్కి వెళ్ళిండు, కర్ణాటక మ్యూజిక్ నేర్చుకుండు. కరెక్ట్ కంటిన్యూస్ లేకుండే. ఇప్పుడు 2 years నుంచి మా గురుగారి పేరు శ్రీనిధి గారు. మీకు బాహుబలి మూవీలో కన్నాని గురించి కన్నా ఆ పాట పాడింది మా గురువు గారే. ఓకే సో ఆవిడ దగ్గర కర్ణాటక నేర్చుకుంటాం. ఏదన్నా మూవీ సాంగ్? చాంద్రాతిరి జాబిలమ్మ జోల పాడనా ఇలా
జోరు గాలిలో జాజి కొమ్మ జారనీయకే కళా మయారి వారు కళ్ళలోనా పదాల వెండి పూలవాన స్వరాల ఊయలోగు వేళ జామురాతిరి జాబిలమ్మ జోల పాడనాయిలా కుహు సరాగాలే శృతులుగా కుశలమా అనే స్నేహం పిలువగా కిలకిల సమీపించే సడులతో ప్రతిపద పదాలేవో పలుకగా కునుకురాక పుట్ట బొమ్మ గుబులుగున్నది వనము లేచి వద్దకొచ్చి నిద్ర కూర్చని ఆ జాబిలమ్మ జోల పాడనాయిలా. సూపర్, అసలు చాలా బాగా పాడారు. ఇంకోటి అది ఎందుకు పెట్టుకుంటున్నారు? శృతి శృతి అంటుందండి. ఓకే. ఇంకా మనం ఎట్లా వాడాలి, ఎక్కడి నుంచి తీసుకుందాము ఓకే. అంటారన్నమాట శృతి. ఇప్పుడు మనం లో పెట్టుకుంటే లో నుంచి స్టార్ట్ చేయాలి. నేను శృతి పెట్టున్నానంటే ఏ శృతిని పిలుస్తున్నాను అనుకున్నా నేను. సో సాయికి ఎన్ని ప్రపోజల్స్ వచ్చినాయి? సాయికి ఎన్ని ప్రపోజల్స్ వచ్చినాయి? నెంబర్ ఆఫ్ ప్రపోజల్స్ నేనే చెప్తున్నా వాడికంటే ముందు. ఓకే. సో ఇన్స్టాలోనే డైరెక్టా? ఇన్స్టాలో డిఎమ్స్ చేస్తారు, అంటే పాపకు కూడా యాక్సెస్ ఉంటుంది. ఓకే. ఇన్స్టాగ్రామ్ ఆమె మెసేజ్ రాగానే స్క్రీన్ షాట్ చేసి నాకు పంపిస్తుంది. అమ్మాయి వాళ్ళ అన్నయ్యని వీళ్ళు ఇది అడిగినారు, అమ్మాయి వాళ్ళ అన్నయ్యని ఇది అడిగినారు అని చెప్తుంది కదా. ఓకే. సో ఏమేమి అడిగారు? అత్తమ్మ బాగుంటది. ఓకే. నేను మీ ఇంటికి రావాలనుకుంటున్నారా? ఇంకా కొందరు ఏం చెప్పినారు, సేమ్ కమ్యూనిటీ మీది మాది, ఏ ఇష్యూస్ రావు, వీడు ఒక వీడియోలా నాకు లాంగ్ హెయిర్ ఉంది అమ్మాయి ఇష్టం అని చెప్పినాడు వాడు. ఓకే. నాకు లాంగ్ హెయిర్ ఉంది, నా పేరు వీడికి సిమిలర్ గా ఉండే పేరు అన్నమాట అమ్మాయి. ఓకే. సిమిలర్ గా ఉండే మన శ్రేష్టనా ఇది కొంపదీసి? ఏమో సంబంధం ఎందుకు బయట సాయి వైష్ణవి. ఓకే. అది చెప్పిండ్రు అనమాట. అట్లా ఒకరు ఇట్లా ఒకరు, కాకపోతే నాకు ఏది హైడ్ చేయరు, ఏ ప్రపోజల్ వచ్చిందో నాకు నా ముందే పెడతారు. ఓకే. సో అంటే నీ చదివినప్పుడు ఏమనిపిస్తుంది నీకు? చాలా హై ఉంటుంది అన్న. అంటే ఇప్పుడు ఒక రీల్ పెట్టినప్పుడు అనిపిస్తుంది 500K వ్యూస్ వచ్చినాయి, 600K వ్యూస్ వచ్చినాయి, 300K వ్యూస్ వచ్చినాయి, రీచ్ పోవట్లేదు. కానీ ఇట్లా మెసేజ్ చూస్తున్నప్పుడు బయట చూసి గుర్తుపడితే నేను లేట్ గేమ్ లేదన్నా అంటే నంబర్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వకు. సి యూ హ్యావ్ టు మేక్ దట్ యూ మేక్ హౌ రిలేటబుల్ కాంటెంట్ యాజ్ పాసిబుల్. నువ్వు జనాలకు రీచ్ అవ్వాలి, జనాలకు కనెక్ట్ అవ్వాలి, టచ్ చేయాలి. కానీ ఒక పాయింట్లో నంబర్స్ మ్యాటర్ కావాలి అది అనిపిస్తుంది. సో ఇట్లాంటి అమ్మాయిని అంటే పార్ట్నర్ గా చేసుకున్నాను అన్న మస్తు టైం ఉందన్న. 23 ఏళ్ళే అన్న నేను 18 years కి ఇప్పుడు అయిపోతున్నాయి పెళ్ళిళ్ళు, తెలుసా నీకు? అన్న లైఫ్ లో నేనే ఫీల్ అవుతున్నా, అందరు 12 years కి 18 years కి పెళ్లి తీసుకుంటున్నారు. ఇప్పుడు నువ్వు కామెడీ ఎందుకు తీసుకుంటావు చెప్పేగా? చాలా టైం ఉందన్న. ఇప్పుడు జీవితంలో చాలా చేయాలి, యూట్యూబ్ సెట్ చేసుకోవాలి. సరే సాయి వైష్ణవికి ఏం చెప్తున్నావు చెప్పు. ఏం అన్న, కొంచెం అర్థం చేసుకుంటే చాలు. అర్థం చేసుకొని నా స్పేస్ నాకు ఇచ్చి. ఓకే. టైం కోరిందా? టైం అడిగి ఇచ్చినావా? అమ్మాయి కాదు, అమ్మాయి ఎలా ఉండాలంటే నా స్పేస్ నాకు ఇచ్చి మంచిగా చూసుకొని, మమ్మీ డాడీని మంచిగా చూసుకొని ఓకే. చాలు. అందం ఏముందమ్మా, ఇవాళ ఉంటుంది రేపు పోతుంది. క్యారెక్టర్ ఉండాలి. ఓకే. క్యారెక్టర్ కావాలంటారు. సో మీకు అంటే ఇట్లాంటి కోడలు ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను. అట్లేం లేదు, వాడు చెప్పినట్టు వాడి స్పేస్ వాడికి అంతే. ఓకే. అంతే, అంతకు మించి ఏం లేదు. సో థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలనుకున్నా చేసిన. సో ఆఫీస్ ఉన్నా నువ్వు అది అంటే లాగిన్ తీసేసి మళ్ళీ పర్మిషన్ తీసుకొని నా ఇంటర్వ్యూలో కూర్చొని నాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. సో అంటే చాలా మంది మిమ్మల్ని మీతో మాట్లాడాలి, కలవాలని చాలా మంది అనుకుంటున్నారు. సో ఫైనల్ గా మీ వ్యూవర్స్ కి మీరు ఏమని చెప్తారు? మీ ఫాలోవర్స్ కి, మీ వ్యూవర్స్ కి, మీ కుటుంబ సభ్యులకి ఏం చెప్తారు? అసలు ఫుల్ థాంక్ఫుల్ ఉన్నాం మేము ఈ విషయంలో. ఏం లేదు, ఇప్పుడు శివాన మా దగ్గరకు వచ్చి ఇంటర్వ్యూ చేసిన మీ వల్ల వీడియోస్ ఎవరైనా చేస్తారు, అందరూ చేస్తారు. కానీ దేవుని దయండి మీ లవ్ ఉండడం వల్లనే మేము ఇంత దూరం వచ్చినాం. శివాన మా దగ్గరకు వచ్చి ఇంటర్వ్యూ థ్యాంక్ యూ సో మచ్. అలాగే లవ్ అండి. అంటే ఫుల్ థాంక్ఫుల్ ఉన్నాము.
నేను ఇప్పుడు మా బాబుని నేను ఎట్లా ట్రీట్ చేస్తున్నానో అందరూ మీళ్ళలో కూడా నన్ను మీ అమ్మలాగా అనుకుంటున్నారు. అంతకంటే బ్లెస్సింగ్ అసలు ఏది లేదు. ఇట్లనే మీ లవ్ చూపిస్తుండండి. ఇంకా ఫుల్ వీడియోస్ మీకు ఇష్టపడి ఇచ్చేసి, కాకపోతే ఇంకొకటి చేయండి, కమెంట్స్ లో మీకు ఏ వీడియో కావాలో కూడా చెప్పండి, మేము అది కూడా చేస్తాం. వాళ్ళు ఏ వీడియో కోరుకుంటారు? నెక్స్ట్ పెళ్లి వీడియో కావాలనుకుంటున్నారు. నేను రీల్ అడుగుతున్నా, రియల్ లైఫ్ అడగట్లేదు. మీరు అది చెప్పాలి కదా, రీల్ కావాలని. అందుకే వీడియోస్ అని చెప్తున్నారు. రీల్ కి మీరు ఏది కావాలంటే అది సో చేస్తాం. మేము రీల్ లో కూడా కోరుకుంటున్నాం పెళ్లి ఏదైనా పెళ్లి వీడియో. టైం ఉంది, చాలా టైం ఉందా? సో థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. Thanks అన్న. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శివ.